ఇవాటి సందర్భంలో విప్లవ రచయితల సంఘం 55 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. ఒక రచయితల సంఘం 55 ఏళ్ళు పూర్తి చేసుకోవటం అనేది అపురూపమైన విషయం. ఇదేమి చరిత్రలో సాధారణ విషయం ఏం కాదు. ఈ మాట అన్నప్పుడు మీరు అనుకోవచ్చు, 90 ఏళ్ల కిందటే అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది, ఇంకా నడుస్తుంది కదా అని. లేదా చాలా సాంస్కృతిక సంస్థలు ఏర్పడి ఉన్నాయి, ఇంకా నడుస్తున్నాయి కదా అని. నా అవగాహన మేరకి బహుశా ప్రపంచంలో విప్లవము అనే పేరు పెట్టుకొని రచయితల సంఘం కొనసాగటం అనేది తెలుగు నేల మీద నడుస్తున్న ఈ సంఘమే అనుకుంటా. రచయితల సంఘాలు చాలా ఉన్నాయి, కానీ ఆ రచయితల సంఘం తన పేరులోనే తన ప్రాపంచిక దృక్పథాన్ని వ్యక్తం చేసుకున్నది, ప్రకటించుకున్నది. కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం కాకుండా ఈ 55 సంవత్సరాలు సాహిత్యం, సంస్కృతి, సిద్ధాంతం, రాజకీయాలు వీటన్నిటి కలబోతగా సాహిత్యాన్ని సృష్టిస్తున్నది. 50 ఏళ్ల కాలంలో విప్లవ రచయితల సంఘం చాలా సమస్యలు ఎదుర్కొన్నది, నిర్బంధాలను ఎదుర్కొన్నది. ఒక రకంగా ఇంకేమీ లేదు అనుకున్నప్పుడు కూడా ఈ సమాజానికి, పోరాడే ప్రజలకి, ప్రగతిదాయక ఆలోచన చేస్తున్న మధ్యతరగతి ప్రజలకి, రచయితలకి ఒక నమ్మకాన్ని కలిగించింది. ఇంకేమీ లేదనుకున్నప్పుడల్లా సమాజం ఉంది కదా, ప్రజలు ఉన్నారు కదా, రాపిడి పడుతున్న ప్రజా జీవితం ఉన్నది కదా, ఈ రాపిడి పడుతున్న ప్రజా జీవితం ఉన్నంత కాలం తప్పనిసరిగా ఏదో ఒకటి ఏదో రూపంలో వ్యక్తమవుతూనే ఉంటుంది. అది సమాజ ధర్మం, అది ప్రకృతి సూత్రం అని చెప్పింది విప్లవ రచయితల సంఘం. విప్లవ రచయితల సంఘం 55 సంవత్సరాల కాలంలో కవిత్వంలో కొత్త ప్రయోగాలు చేసింది, పాటలో కొత్త ప్రయోగాలు చేసింది, నాటక రచనలో కొత్త ప్రయోగాలు చేసింది, కథా రచనలో కొత్త ప్రయోగాలు చేసింది, నవలా రచనలో కొత్త ప్రయోగాలు చేసింది. సాహిత్య ప్రక్రియలు విప్లవ రచయితల సంఘం ప్రవేశించని లేదా చేపట్టని సాహిత్య ప్రక్రియ తెలుగు సాహిత్యంలో ఏది లేదు. ఈ అన్ని సాహిత్య ప్రక్రియలకు ప్రవేశించి తనదైన ముద్ర, తనదైన ప్రాపంచిక దృక్పథాన్ని ఆ సాహిత్య ప్రక్రియలకి అలవాటు చేసి, ఇట్లా అలవాటు చేయటం అంటే కేవలం విప్లవ రచయితల సంఘంలో ఉండే ఒక 60 మందో 70 మందో 50 మందో 100 మందో సభ్యులు మాత్రమే కాదు, ఈ సభ్యులు పొందుతున్న సామాజిక జ్ఞానం, ప్రజలు ఆచరిస్తున్న పోరాట జ్ఞానం, ప్రజలు వ్యక్తమవుతున్న సాంస్కృతిక జ్ఞానం, ప్రజలు వ్యక్తం చేస్తున్న వాళ్ళ జీవితాల్లో భాగంగా వ్యక్తం చేస్తున్న కళారూపాల నుంచి వచ్చిన జ్ఞానం, ప్రజల నుంచి వచ్చిన జ్ఞానాన్ని తీసుకొని తిరిగి మళ్ళీ ప్రజలకు చెప్పే క్రమంలో వివిధ సాహిత్య ప్రక్రియలకు ప్రవేశించి తనదైన ఒక లక్ష్యాన్ని, ఆశయాన్ని ఆ ప్రక్రియ ద్వారా ప్రజల ముందు సంభాషించడానికి, సంవాదం నడపడానికి పూనుకున్నది. కనుకనే ఇవాటి సందర్భంలో భావజాల రంగంలో, భావజాలం సాంస్కృతిక రంగం, ఈ భావజాలం సాంస్కృతిక రంగం అనేది విప్లవ రచయితల సంఘానికి ఉన్న ఒక లక్ష్యం. విప్లవ రచయితల సంఘం ప్రణాళికలో చాలా స్పష్టంగా రాసుకున్నది. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం ఈ సిద్ధాంతాలని విప్లవ రచయితల సంఘం తన పరిధిలో తాను పనిచేసే క్షేత్రం ఏమిటి అంటే కళలు, సాహిత్య రంగంలో పనిచేస్తుంది. రాజకీయ సిద్ధాంతాన్ని, ఆర్థిక సిద్ధాంతాన్ని, సామాజిక సిద్ధాంతాన్ని కళలో సాహిత్యానికి అనువర్తింపజేసి కేవలం కళలో సాహిత్యం దగ్గరే ఆగిపోకుండా కళలో సాహిత్యం అనేది కేవలం వాటి చుట్టూ మాత్రమే కాకుండా ఇవి నిర్మాణం కావడానికి, ఇవి విస్తృతం కావడానికి ఒక రాజకీయ సిద్ధాంతం ఉంటుంది, ఒక సామాజిక సిద్ధాంతం ఉంటుంది, ఒక ఆర్థిక సిద్ధాంతం ఉంటుందని ఈ రెండింటి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చి ఈ రెండింటిని ఒకటిగా మార్చే ఒక సంప్రదాయాన్ని, ఒక ఆలోచనని విప్లవ రచయితల సంఘం 55 ఏళ్లుగా కొనసాగిస్తుంది. మీకు తెలుసు, విప్లవ రచయితల సంఘం
సాహిత్యాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన శ్రీశ్రీ అధ్యక్షుడుగా ఏర్పాటైంది. తెలుగు కథా సాహిత్యం, నవల సాహిత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన కుటుంబరావు గారు నాయకుడిగా విప్లవ రచయితల సంఘం కొనసాగింది. అభ్యుదయ రచయితల సంఘం నుంచి మొదలు పెడితే విప్లవ రచయితల సంఘం వరకు తన ఆలోచన విధానాన్ని అక్షర రూపం ఇచ్చి సమాజం మారడానికి కృషి చేసిన కేవీ రమణారెడ్డి నాయకత్వంలో విప్లవ రచయితల సంఘం పనిచేసింది. సమాజంలో ప్రగతిదాయక భావాలకి భిన్నంగా ప్రగతి నిరోధక భావాలు సాహిత్యంలోకి ప్రతి సందర్భంలో ప్రవేశిస్తూ ఉంటాయి. ప్రతి 5 ఏళ్లకు, ప్రతి 10 ఏళ్లకు, ప్రతి 20 ఏళ్లకు సందర్భాన్ని బట్టి, సమాజ స్థితిని బట్టి, సమాజం వ్యక్తమయ్యే పద్ధతిని బట్టి ప్రగతి నిరోధక భావజాలాలు ప్రవేశిస్తూనే ఉంటాయి. అలాంటి ప్రగతి నిరోధక భావజాలాలు ప్రవేశించినప్పుడు 1970, 75, 80ల కాలంలో ఆ ప్రగతి నిరోధక భావజాలాలు సాహిత్యంలోకి వచ్చినప్పుడు, నవల, కథ, కవిత్వంలో వచ్చినప్పుడు వాటిని దునుమాడిన అద్భుతమైన సాహిత్య విమర్శ రాసిన త్రిపురనేని మధుసూదన్ రావు పనిచేసిన సంఘం విప్లవ రచయితల సంఘం. కనుక ఏ ప్రక్రియను చేపడతా విప్లవ రచయితల సంఘం సభ్యుడు కాకపోవచ్చు గద్దర్, విప్లవ రచయితల సంఘం సభ్యుడు కాకపోవచ్చు చాలా మంది గూడంజయ్య, అమరులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు సాంకేతికంగా విప్లవ రచయితల సంఘం సభ్యులు కాదు. కానీ విప్లవ రచయితల సంఘం ఏమి కోరుకుంటుందో అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారు. వాళ్ళు ఏ ప్రక్రియలో పనిచేశారో ఆ ప్రక్రియని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి తాము చెప్పదలుచుకున్న రాజకీయాలని ఏ పద్ధతులు చెప్పాలంటే ఆ పద్ధతిలో వ్యక్తమైన వారు. ఇంత చరిత్ర కలిగిన ఈ సంఘం ఖచ్చితంగా ఒక భవిష్యత్తును కలగంటుంది. ఈ దేశం అట్టడుగున ఉండే ప్రజలు సంతోషంగా జీవించాలి, ప్రజలందరూ సమానంగా జీవించాలి. ఈ 5 వేళ్ళు నోట్లోకి పోవాలని విప్లవ రచయితల సంఘం కలగంటుంది. ఆ కళ నిజమవుతుంది. ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఆ కళ నిజమవుతుందనే విశ్వాసం విప్లవ రచయితల సంఘానికి ఉన్నది, నమ్మకం ఉన్నది. అందుకే 55 సంవత్సరాల కాలంలో ఎన్ని నిర్బంధాలున్నా ఈ సంస్థ కొనసాగుతుంది, ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ సందర్భంలో ఇవాళ సాహిత్యంలోకి ప్రవేశిస్తున్నా, కళారంగంలోకి ప్రవేశిస్తున్నా, రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నా ప్రగతి నిరోధక భావజాలంతో తలపడవలసిన బాధ్యత విప్లవ రచయితల సంఘం మీద ఉన్నది. విప్లవ రచయితల సంఘం మీద ఉన్నదంటే ఈ సమాజంలో ఆలోచించే ప్రతి ఒక్కరి మీద ఉంది అని అర్థం. ఈ ఆలోచించే ప్రతి ఒక్కరితో సంభాషణ నడపడానికి విప్లవ రచయితల సంఘం ఇదో ఈ రూపంలో మీ ముందుకు వచ్చింది. భావజాల రంగంలో, సాంస్కృతిక రంగంలో కృషి చేస్తూనే, కళలు సాహిత్య రంగంలో కృషి చేస్తూనే ఈ కళలు సాహిత్య రంగంలో వర్గ పోరాటం నడవవలసిన అవసరం ఉన్నదని విప్లవ రచయితల సంఘం తన ప్రణాళికలో రాసుకున్నది. ఆ ప్రణాళికలో భాగంగా ఆచరణలో ఉన్నది. అందుకే చరిత్రలో భాగమైన కళలు, చరిత్రలో భాగమైన సాహిత్యం, ఈ కళలు సాహిత్యం పరిపక్వం కావడానికి, ముందుకు రావడానికి, కొత్త రూపం తీసుకోవడానికి వాటి కవిగా ఎన్నడూ కూడా కొత్త రూపం తీసుకోలేదు. వర్గ పోరాటం నడుస్తేనే కొత్త రూపం తీసుకున్నాయి. వర్గ పోరాటం అంటే మార్క్స్ చెప్పినట్లు, లెనిన్ చెప్పినట్లు, మావో చెప్పినట్లు అనే అర్థంలో నేను ఈ ప్రారంభంలో మాట్లాడలేదు. చివరికి అక్కడ కూడా వస్తాను. నేను ప్రారంభంలో వర్గ పోరాటం అంటే ఏ అర్థంలో వాడుతున్నానంటే సమాజంలో నా ముందు సభాధ్యక్షులు ప్రస్తావించినట్టు ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క రూపంలో అసమ్మతి వ్యక్తం అవుతూ ఉంటుంది. పాలక వర్గానికి వ్యతిరేకమైన అసమ్మతి వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆ అసమ్మతి చేతిలో ఉన్న ఒక చిన్న రాయి విసరడంగా ఉండవచ్చు, లేదా గుడిసెలో కూర్చొని ఒక చిన్న పాట పాడటంగా ఉండవచ్చు, లేదా ఒక డప్పు తీసుకొని ఆ డప్పు మీద సంతోషకరమైన దరువు వేయటమే కాదు, నిరసన సంబంధించిన దరువును కూడా వేయటంగా ఉండవచ్చు. భిన్న రూపాల్లో ఈ సమాజంలో ఎప్పటికప్పుడు అసమ్మతి వ్యక్తం అవుతూ ఉన్నది. ఆ సమాజ ఉత్పత్తి సంబంధాలు బరువుగా తోచినప్పుడు, ఆ సమాజ ఉత్పత్తి సంబంధాలు కష్టంగా తోచినప్పుడు, ఆ సమాజ ఉత్పత్తి సంబంధాలు దోపిడిగా మారినప్పుడు ఖచ్చితంగా దోపిడీకి గురయ్యే ప్రజ తిరగబడుతుంది. ఆ ప్రజ చేసే పోరాటం అప్పటికి మార్పు ఉండకపోవచ్చు, అప్పటికి వర్గ పోరాట సిద్ధాంతం ఉండకపోవచ్చు. కానీ ఆ ప్రజల పెనుగులాటనే కళలని, సాహిత్యాన్ని ఉన్నతీకరించారు. ఆ విధంగా చూసినప్పుడు మన ముందు కనిపించే ప్రకృతి యావత్తు కళాత్మక వ్యక్తీకరణ,
ఈ ప్రకృతిని ధ్వంసం చేయడానికి ఇవాళ అభివృద్ధి నమూనా పేరు మీద జరుగుతూ ఉన్నది. ఈ ప్రకృతి లేకపోతే ఈ మనిషి లేడు, ఈ ప్రకృతి లేకపోతే ఈ కళ లేవు. కనుక ప్రకృతి నుంచి వ్యక్తమవుతున్న ఆ సౌందర్యాత్మక దృష్టి ఆ ప్రకృతి మనిషికి నేర్పుతుంది. గురంజాశ్వ గబ్బిలం లేకుండా రాశాడు, పులుగులు పుట్టలు చుట్టంబులు అన్నాడు ఆయన. పులుగులు పుట్టలు చుట్టంబులు ఎవరికి? అరుంధోతసితుడికి. ఎవరి అరుంధోతసితుడు? అంటరానివాడు, ఊరికి దూరంగా ఉండేవాడు. ఈ ఊరు రానివ్వదు, ఊరు దగ్గరికి రానివ్వదు, ఊరు కౌగిలించుకోదు, ఊరు మాట్లాడదు, ఊరు ముట్టుకోదు. మరి మనిషికి చుట్టాలు ఎవరు అంటే అడవిలో ఉండే పక్షులు, అడవిలో ఉండే చెట్లు, అడవిలో ఉండే పుట్టలే చుట్టాలవుతాయి అన్నారు. కనుక ప్రకృతి సౌందర్యాత్మకమైన వ్యక్తీకరణ అయినప్పుడు, ఆ ప్రకృతిలో మనిషి భాగమైనప్పుడు అక్కడి నుంచే ఉత్పత్తి అయినా, అక్కడి నుంచే కళ అయినా, అక్కడి నుంచే సాహిత్యమైనా మనం ప్రారంభం చేస్తాం. కనుక ప్రకృతి తమ అవసరాల కోసం సృజనాత్మకంగా మానవుడు ఆదిమ సమాజంలో వ్యక్తమైనప్పుడు, ఈ ప్రకృతి ఒక ఉత్పత్తి సాధనంగా మారినప్పుడు తప్పనిసరిగా ప్రకృతిని ధ్వంసం చేసుకుంటే, ప్రకృతిలో ఉండే వనరులని పూర్తిగా ధ్వంసం చేసుకుంటే, సామ్రాజ్యవాద కంపెనీలకి తాకట్టు పెడితే చిట్ట చివరికి మనిషికి ఏం మిగులుతుంది? ఈ దేశంలో ఉండే మనిషికి ఏం మిగులుతుంది అనే ప్రశ్న ఇవాళ సమాజం ముందు చర్చనీయాంశంగా పెట్టాలి. చర్చనీయాంశంగా ఉండదు, అందరూ నిమగ్నం కావాల్సి ఉన్నది, ఆ చర్చని కొనసాగించవలసి ఉన్నది. ఈ సమాజ చైతన్యము ద్వారా మనిషి ప్రకృతిలో భాగమైనప్పుడు, ఆ ప్రకృతితో పోరాటం చేస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి ఆ మనిషిని ప్రకృతి తన విశ్వరూపం ప్రదర్శించినప్పుడు ఆ మనిషి దాని నుంచి తట్టుకోలేక అందులోనే చనిపోయిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. ఒక వరద, ఒక ఎండ, ఒక చలి, మంచు, ఇలా భిన్నమైన సందర్భాల్లో ఆ ప్రకృతి దాడికి మనిషి తట్టుకోలేనప్పుడు మెల్లగా బలం పుంజుకొని తిరిగి మళ్ళీ ప్రకృతితో పోరాటం చేయడం మొదలు పెట్టాడు మనిషి. ఇక ప్రకృతితో పోరాటం చేయడం తప్పిస్తే ఇంకో మార్గం లేదు. ఆ ప్రకృతిలోనే కలిసి జీవించాలి కనుక ఇంకొక మార్గం లేదు. అందుకే తన ప్రకృతిని తన వశం చేసుకోవడానికి, ఆ ప్రకృతిని ఉత్పత్తి సాధనంగా మార్చుకోవడానికి, ఆ ప్రకృతిని మానవ జీవితానికి అనుగుణంగా మార్చుకోవడానికి చేస్తున్న పెనుగులాట, పోరాటం నుంచి మనిషి జ్ఞానం పొందటం మొదలు పెట్టాడు. ఉరుమెందుకు ఉరుముతుంది, వానెందుకు వస్తుంది, పిడి ఎందుకు పడుతుంది, మనసు గట్టెందుకు పడుతుంది, ఇవన్నిటిని తన జ్ఞానంతో, తన పంచేంద్రియాలతో వాటి నుంచి జ్ఞానం పొంది మెల్లగా చైతన్యం పొందటం ప్రారంభించాడు. ఈ చైతన్యమే మనిషి చైతన్యానికి మూలం ఏమిటి అంటే, మనిషి చైతన్యానికి మొట్టమొదటి మూలం ప్రకృతి. దాని నుంచి పొందినటువంటి ఆ చైతన్యం వలన భిన్నంగా ప్రకృతిని వ్యాఖ్యానించటం, భిన్నంగా దాన్ని ఉపయోగించుకోవటం, దాన్ని ఒక ప్రారంభ ఉత్పత్తి సాధనంగా మార్చుకోవటం అనేది మనిషి చేస్తూ ఉంటాడు. మానవ జీవిత పరిణామం, మనిషి చైతన్యం, ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. తన అవసరాల కోసం, భవిష్యత్తు అవసరాల కోసం మనిషి ఈ ప్రకృతిని ఉపయోగించుకుంటూ దానిలో భాగమవుతూ పొందిన విజ్ఞానం ద్వారా దానిని ఒక ఉత్పత్తి సాధనంగా మార్చుకున్న క్రమంలో చరిత్ర నిర్మాణం అవుతూ ఉంటుంది. చరిత్ర నిర్మాణం అనేది వ్యక్తుల ఇష్టాలతో నిర్మాణం కాదు. ప్రకృతిలో జరిగిన పోరాటంలో భాగంగా, ఆ ప్రకృతి ముందుకు వెళ్ళిన దాంట్లో భాగంగా సామాజిక చరిత్ర నిర్మాణం అవుతుంది, దేశ చరిత్ర నిర్మాణం అవుతుంది. ఒకసారి నిర్మాణమైన చరిత్ర మన ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది రికార్డ్ అయి ఉన్నది. ఇవాళ కొత్త చరిత్ర కావాలనుకున్నప్పుడు తిరిగి ఆ కొత్త చరిత్రను కూడా మనుషులు నిర్మాణం చేసుకుంటారు తప్ప దేశ ప్రధానమంత్రులు, పార్లమెంటు, ముఖ్యమంత్రి, రాజకీయ నాయకులు నిర్మాణం చేసుకుంటే నిర్మాణం అయ్యేది కాదు. చరిత్ర ఆల్రెడీ నిర్మాణమై ఉన్నది, అది ప్రజల చరిత్ర అనుకుంటే. పాలకవర్గాల చరిత్ర కావాలనుకున్నప్పుడల్లా పాలకవర్గాలు తమకు అనుకూలంగా చరిత్రను రాయించుకోవచ్చు, కానీ ప్రజల చరిత్రను కొద్ది కాలం కాదనవచ్చు, కొద్ది కాలంలో పాఠంలో ఉండకపోవచ్చు, కొద్ది కాలంలో బయటికి వ్యక్తం కాకపోవచ్చు. అంత మాత్రాన చరిత్ర మరుగున పడిపోయే పరిస్థితి ఉండదు. ఆ చరిత్ర ఎట్లా నిర్మాణం అవుతుందంటే ప్రజలు చేసిన పోరాటంతో చరిత్ర నిర్మాణం అవుతుంది. మనుషులు తమ ఇంద్రియ జ్ఞానం ద్వారా పొందినటువంటి ఈ జ్ఞానం చివరికి ఎలా వ్యక్తం చేస్తారు? సౌందర్యవంతంగా వ్యక్తం చేస్తారు. తాము పొందిన జ్ఞానాన్ని తిరిగి విప్లవ రచయితలు ప్రజల నుంచి పొందిన జ్ఞానాన్ని తిరిగి మళ్ళీ ప్రజలకు ఎలా చెబుతారో, ఆనాటి కాలంలో మనిషి
సౌందర్యాత్మకంగా వ్యక్తం చేయటం. సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, పువ్వు, కాయ, పండు, వృక్షం, పచ్చదనం, ఇది మొత్తం మనిషి తాను పొందిన జ్ఞానం తిరిగి సౌందర్యాత్మకంగా వ్యక్తం చేయటం అనేది చూస్తాడు. శిశిరం, వసంతకాలం, శిశిరం, ఈ రెండింటి మధ్య ఉండే ఒక గతితార్కిక సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈ శిశిర కాలంలో ఏమి పూస్తాయి? మోదుగ పువ్వులు పూస్తాయి. వసంతకాల ప్రారంభంలో మోదుగ పువ్వులు వచ్చినప్పుడు ప్రకృతి మొత్తం రాలిపోయి ఉంటుంది. ఆకురారు కాలం అంటాం. ఈ ఆకురారు కాలంలో ఒక నమ్మకం ఏమిటయ్యా అంటే మోదుగ పువ్వు ప్రకృతినంతా ఎరుపుమయంగా మారుస్తూ ఉంటుంది. ఈ ప్రకృతినంతా ఎరుపుమయంగా మార్చే ఒక మామూలు విషయమే కావచ్చు. నన్న చెవుడు, పూరువులు పూచాయి, కొండ గోగులు పూచాయి. ఈ ప్రకృతిలో పూరువులు, కొండ గోగులు ఈ అన్ని పూచి వీటన్నిటికన్నా ముందు ప్రకృతిలో పూసిన పుష్పం ఏమిటయ్యా అంటే ఆమని. ఈ ఆమని కాలంలో ప్రకృతిలో పూసిన పువ్వు మోదుగ పువ్వు. అది ప్రకృతిని ఎంత అందంగా మలుస్తుందో ఆ పద్యంలో చెప్పాడు. కేవలం అన్యచోడు మాత్రమే కాదు, ఎవరైనా సరే ఆ ప్రకృతిని దర్శించిన తర్వాత తిరిగి మళ్ళీ చెప్పడం అనేది ఇది ఒక కళగా మానవ జీవితంలో భాగమవుతుంది, మానవ జీవితంలో నిర్మాణం అవుతుంది. హృదయానుభూతి, మేధో విశ్లేషణ ఈ రెండు వేరు వేరు విషయాలు కాదు. హృదయానుభూతి, మేధో విశ్లేషణ అనేది కూడా ఈ రెండింటి మధ్య ఉండే గతితార్కిక సంబంధం. నారాయణ రెడ్డి గారు ఒక సందర్భం అన్న కవిత్వం అంటే ఏమిటయ్యా అంటే చాలా సింపుల్ గా అయినా హృదయగత వ్యాపారము అన్నారు. కవిత్వం అంటే ఏమిటంటే హృదయగత వ్యాపారము అన్నారు. మరి మెదడుకి ఇక్కడ ఏమి సంబంధం లేదా అనే ప్రశ్న వస్తుంది సహజంగా. హృదయగత వ్యాపారం మాత్రమే కాదు, అది మెదడుతో సంలీనం చెందుతుంది. ఆ మెదడుతో సంలీనం చెందటం మూలంగా దానికి ఒక సామాజిక ప్రయోజనం కూడా ఉంటుంది. అందుకే హృదయం, మెదడు ఈ రెండింటి కలయిక ప్రకృతి ద్వారానే మనిషి పొందుతాడు. ఈ పొందే క్రమంలో సౌందర్య సూత్రాలు కూడా జీవితంలో నుంచే వస్తాయి. కళా సాంస్కృతిక రూపాలు కూడా జీవితంలో నుంచే వస్తాయి. ఒక మనిషికి కలిగిన భావన ఒక కళారూపంగా వ్యక్తమవుతుంది. ఒక దూడను చూసినప్పుడు, లేక దూడ తల్లి పాలను తాగి ఆ గరిక మైదానాల్లో సయ్యాటలాడుతున్న లేక దూడను చూసినప్పుడు దూడమ్మ నాయి దూడ, నా బొల్లి కోడె దూడ అని దూడ మీద పాడుకుంటారు. ఒక కోడి పుందును చూసినప్పుడు, ఒక కోడి పెట్టను చూసినప్పుడు బాగానే ఉన్నదో ఈ కోడి పిల్ల, బాగా బిరువీన ఉన్నదో ఈ కోడి పిల్ల. తుంటె కట్టె తీసుకొని పెట్ట దొరుకుతుంటే భూమి భూలోకమంతా నాదే అంటదో, బాగానే ఉన్నదో ఈ కోడి పిల్ల, బాగా బిరువీన ఉన్నదో ఈ కోడి పిల్ల. కోడి పిల్ల మీద వాడుకుంటారు, అమ్మాయి మీద వాడుకుంటారు. ప్రకృతి ఇచ్చిన ఇంద్రియ జ్ఞానం నుంచి పొందినటువంటి దాన్ని తిరిగి మళ్ళీ చెప్పడం అనేది అది సౌందర్యాత్మకంగా చెప్పటము, అదొక కళగా మారటము, అదొక సౌందర్యంగా మారటం అనేది మనిషి పొందాడు. ఈ పొందిన తర్వాత మెల్లగా సమాజంలో ఒక్కొక్క మార్పు వస్తున్నప్పుడల్లా చరిత్ర మనకి ఒక్కొక్కసారి యథాతథాన్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తుంది, ఒక్కొక్కసారి పునరుజ్జీవనాన్ని ముందుకు తీసుకొస్తుంది, ఒక్కొక్కసారి కొత్త చరిత్ర ముందుకు తీసుకొస్తుంది. చరిత్రలో జరిగే ప్రతి మార్పులో ఇవన్నీ భాగమవుతాయి కనుక వీటికి అనుగుణంగా కళలు, సాహిత్యం వ్యక్తం కావటం మనం చూస్తాం. ఒక సందర్భంలో చలం గారు మనకు చాలా అద్భుతంగా సమాజాన్ని వ్యాఖ్యానించి ఆనాటి స్త్రీ జీవితానికి అక్షరూపం ఇచ్చి స్త్రీ జీవితంలో రావలసిన మార్పు గురించి కథలు రాసి, నవలు రాసి ఒక భావ విప్లవాన్ని తీసుకొచ్చిన చలం చివరికి రమణ మహర్షి ఆశ్రమం వరకు ప్రయాణం చేశారు. అంటే ఒక మనిషిలో రెండు రకాల భావాలు ఎలా ఉంటాయి అంటే అభ్యుదయకరంగా ప్రారంభమైన వారు, విప్లవకరంగా ప్రారంభమైనప్పుడు, లేదా ప్రగతిదాయకంగా ప్రారంభమైనప్పుడు, లేదా ప్రజాస్వామికంగా ప్రారంభమైనప్పుడు, చివరికి పునరుద్ధవాదం అనేది ముందుకు వచ్చినప్పుడు అది మనిషిని ఒక కొసకు తీసుకెళ్తుంది. ఇది మనం చెలములో చూస్తాం. అదేవిధంగా త్రిపురనేని గోపిచంద్ గారు ఒక హేతువాద రచయితగా ప్రారంభమయ్యాడు, భౌతికవాద రచయితగా ప్రారంభమయ్యాడు. అలా హేతువాద రచయితగా ప్రారంభమైనటువంటి వాడు అరవిందుని అతీత శక్తి దగ్గర చివరికి వెళ్ళి అక్కడ ఆగాడు. అదేవిధంగా విశ్వనాథ సత్యనారాయణ ప్రారంభ కవిత్వం చూస్తే నవ్య కవిత్వం, ఆనాడు వచ్చిన నవ్య కవిత్వానికి బాటలు వేస్తున్న దారిలో నడిచేట్టు విశ్వనాథ సత్యనారాయణ కనిపిస్తాడు. కానీ చివరికి విశ్వనాథ సత్యనారాయణ
ఎక్కడికి వెళ్ళాడంటే తన భావజాలం పునరుద్ధరణ వాదంలోకి వెళ్ళాడు. అంటే తినే తిండి రోజు తినే తిండి తింటున్నట్లుగా, రోజు చేస్తున్న సంసారం చేస్తున్నట్లుగా రోజు నేను నా రాముడి గురించి రాస్తాను, మాట్లాడుతాను అన్న వరకు వెళ్ళాడు. రామాయణంలో చాలా వచ్చాయి కదా, ఎందుకయ్యా ఇప్పుడు ప్రత్యేకంగా మీ రామాయణం అని అంటే మరి రోజు మనం తింటున్న తిండి ఎందుకు తింటున్నాం? ఆ విధంగా ఎన్ని రామాయణాలు వచ్చినా నా రాముడిని నేను కొత్తగా దర్శిస్తాను అని ఆయన వ్యక్తమయ్యాడు. నవ్యకవిగా ప్రారంభమైన వాడు అక్కడ వెళ్ళి చేరాడు. ఒక భావ విప్లవంతో ప్రారంభమైన చలం అక్కడ వెళ్ళి చేరాడు. హేతువాదిగా ప్రారంభమైన త్రిపురనేని అక్కడ వెళ్ళి చేరాడు. అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక వ్యక్తి ఒక రాగా ప్రారంభమైనప్పుడు మరోలాగా తను పరిపూర్తి కావటం అనేది చరిత్రలో చూస్తూ ఉంటాం. అది ఆ సమాజంలో ఆ సందర్భంలో వచ్చినటువంటి భావజాలంగా, ఆలోచనగా మనం అర్థం చేసుకోవాలి. ఆదిమ సమాజంలో ఆర్యులు భారతదేశంలోకి వచ్చిన తొలి రోజుల్లో కళలు, సాహిత్యం ఎట్లా వ్యక్తమయ్యాయని మనం చూస్తే ఒక రకంగా వారు వైదిక సాహిత్యం అంటాం. మొట్టమొదటి వైదిక సాహిత్యంలో ఋగ్వేదాన్ని మనం ప్రామాణికంగా చెప్తున్నాం. ఈ ఋగ్వేదంలో వాళ్ళు ఎట్లా వ్యక్తమయ్యారో చూస్తే, వరుణ నీ అనుగ్రహం కోసం నీ హృదయాన్ని మంత్రాలతో బంధిస్తాము అని ప్రారంభమయ్యారు. వర్షం కావాలి, మనిషి జీవించాలంటే వర్షం కావాలి, నీళ్లు కావాలి. నీళ్లు కావాలనుకున్నప్పుడు ఆ వర్షపు దేవుణ్ణి ఈ మానవుడు అంటే ఈ కాలపు మానవుడు ఎలాంటి కళాత్మకంగా వ్యక్తమవుతున్నా చూడండి. వరుణ నీ అనుగ్రహం కోసం నీ హృదయాన్ని మంత్రాలతో బంధిస్తాము. రథానికి సారథి అశ్వాన్ని బంధించినట్లుగా, రథానికి సారథి అశ్వాన్ని బంధించినట్టుగా ఇప్పుడు నిన్ను నేను చూశాను. అందరూ చూడదగ్గ నీ రథాన్ని ఆకాశంపై చూశాను. నా గీతాలు నీవు స్వీకరించావు. న్యాయ స్వరూపుడమైన వరుణుడు ప్రజల మధ్య కూర్చుంటాడు. ఆ సర్వజ్ఞుడు అందరినీ పాలించుటకై అలా కూర్చుంటాడు. వరుణ నన్ను ఊర్ధ్వ, మధ్య, అథవ బంధనాల నుండి విముక్తిని కావించు, నేను వర్ధిల్లుతాను అని ఆ మొదటి మానవుడు ఇలా వ్యక్తమయ్యాడు. ఆ ఋగ్వేదంలో ఇలా వ్యక్తమయ్యాడు. ఇవాళ మనం వర్షం గురించి ఇలా రాస్తామా? రాస్తాం కావచ్చు. మనం అంటే విప్లవ రచయితలు రాస్తామని కాదు. ఇవాళ వర్షం గురించి ఇలా రాస్తానే వర్షం వస్తుంది అని చెప్పే ఒక పునరుద్ధరణవాదం మొదలవుతూ ఉన్నది. ఇప్పుడు ఎందుకు కళలో, సాహిత్యంలో వర్గ పోరాటం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, భావజాలం, సాంస్కృతిక రంగంలో వర్గ పోరాటం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, ఒకప్పుడు ప్రతి సందర్భంలో 5 ఏళ్లకు, 10 ఏళ్లకు, 20 ఏళ్లకు, 30 ఏళ్లకు పునరుద్ధరణవాదం మొదలైనట్లు వస్తూ ఉన్నట్లుగా సమాజం ముందుకు వెళ్లకుండా అనేక పరిమితులు విధించి అడ్డుకుంటున్నట్లుగా ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ పాతకాలపు ఆలోచనలు పునరుద్ధరిస్తున్నారు గనక ఋగ్వేదంలో చెప్పిన ఈ మాట, ఈ మంత్రం చెబితేనే వర్షం వస్తుంది అని రేపు ఒక సినిమా రావచ్చు, రేపు ఒక సీరియల్ రావచ్చు, లేదా ఈ దేశ నాయకుడే రేపు మాట్లాడవచ్చు. ఎవరేం మాట్లాడతారో ఏమేరకు మనం అందరం చూసాం. నిన్ననో మొన్ననో ఒక పేపర్లో ఒక సైంటిస్ట్ చెప్తూ ఉన్నాడు, విమానానికి సంబంధించినటువంటి జ్ఞానం, పరిజ్ఞానం రామాయణంలో ఎట్లా ఉన్నదో మనం పరిశోధన చేయవలసిన అవసరం ఉందని చెప్తూ ఉన్నాడు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ఈ దేశ నాయకుడు వచ్చి ఈ దేశంలో 1000 సంవత్సరాల కిందటే టెస్ట్ ట్యూబ్ బేబీ ఉందని చెప్తూ ఉన్నారు. 1000 సంవత్సరాల కిందటే ప్లాస్టిక్ సర్జరీ ఉందని చెప్తూ ఉన్నారు. మరి టెస్ట్ ట్యూబ్ బేబీ, ప్లాస్టిక్ సర్జరీ 1000 సంవత్సరాలుగా ఎక్కడున్నది అనేది పరిశీలించి పరిశోధించి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ఉన్న ప్రొఫెసర్లు, మేధావులు, సైంటిస్టులు బయటకు తీయాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు రేపు వర్షం రాకపోతే ప్రతి ఊరిలో ఇదో ఈ ఋగ్వేదంలో ఉన్న ఈ మంత్రాన్ని చదవండి అని మాట వచ్చే అవకాశం కూడా, ఆ ప్రమాదాన్ని కూడా మనం కాదనలేదు. వర్షం కురవకుండా ఎవరో ఒకరు అడ్డుపడతారు. ఈ దేశంలో వర్షం కురవకుండా ఎవరో ఒకరు అడ్డుపడతారు. ఈ దేశం అభివృద్ధి కాకుండా ఎవరో ఒకరు అడ్డుపడతారు. ఎవరు అడ్డుపడతారు అంటే విప్లవ రచయితల సంఘం వాళ్ళు సుందరజ్ఞాన కేంద్రంలో సభలు పెట్టుకున్నారు. ఈ దేశంలో వర్షం రాకపోవడానికి ప్రధాన కారణం విప్లవ రచయితల సంఘం వాళ్ళని అని చెప్పే ప్రమాదం కూడా భవిష్యత్తులో ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉంది చూడండి, వర్షం కురవకుండా ఎవరు అడ్డుపడుతున్నాడని ఆ ఋగ్వేద కాలంలోనే ఒక కథ బయలుదేరి. ఎవరు అడ్డుపడుతున్నారు? అతడే వృత్తాసురుడు అడ్డుపడుతున్నాడు. ఈ వృత్తాసురుడు అనేవాడు రాక్షసుడు అడ్డుపడుతున్నాడు. అప్పుడు
అయినటువంటి ఇంద్రుడు అతన్ని సంహరిస్తే అప్పుడు వర్షం వస్తుంది. సంహరించాడు, వర్షం వచ్చింది. ఆనాడు అది అడ్డంకిగా ఉన్నది. రాక్షసులు అందరూ ఎవరు అనే చరిత్ర ఇప్పుడు మనందరికీ తెలుసు. ఈ రాక్షసులు గులాంగిరి పుస్తకంలో మహాత్మా జ్యోతిరావు పూలే అయినా, అంబేద్కర్ అయినా వివిధ సందర్భంలో రాసింది. రాక్షసులుగా ముద్ర వేయబడినటువంటి వాళ్ళందరూ ఈ దేశంలో మూలవాసులు. ఇంకొక 20 ఏళ్లకో 30 ఏళ్లకో 50 ఏళ్లకో ఈ దేశంలో పోరాడుతున్న ఆదివాసులు మూలవాసులు ఏ విధంగా చిత్రించబడతారో మనకు తెలియదు. కళా సాహిత్య రంగంలో ఎట్లా వ్యక్తమవుతారో మనకు తెలియదు. ఎందుకంటే పాలక వర్గాల చేతిలో కళలు సాహిత్యం ఉన్నప్పుడు, ఆ పాలక వర్గాల చేతిలో ఉన్న కళారంగం ఎక్కువ ప్రభావితంగా ఉన్నప్పుడు, ప్రభావం వేసే అవకాశం ఉన్నప్పుడు ఏ విధంగా చిత్రిస్తే ఆ విధంగానే బయటికి ఆ చిత్రీకరణ వస్తుంది. గనక ఇంద్రుడు అతన్ని చంపేసిన తర్వాత సరే నేల కూలాడు, వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత ప్రకృతి పచ్చగా అయింది. ఈ పచ్చగైనటువంటి ప్రకృతిని మేమందరం ఆస్వాదిస్తున్నాము అని ఆ సాహిత్యంలో రాస్తున్నారు. ఇక ఉషస్సును గురించి, ఆకాశపు అంచుల వలె ఆమె ప్రకాశిస్తున్నది. అడవి చీకటి ముసుగును తొలగించింది. తెల్ల గుర్రాల రథంపై ప్రపంచాన్ని నిద్ర మేల్కొల్పుతూ ఉషస్సు అరుదించింది. ఎన్ని ఉషస్సులు వచ్చాయి, భవిష్యత్తులో ఎన్ని రానున్నాయి. ఉషస్సు ఇలాగే వస్తుంది, ఎల్లప్పుడూ వస్తుంది. వరుణమిత్ర, అదితి, సింధు, భూస్వర్గ దేవతలను కొలిచే వారికి ఉషస్సు ఐశ్వర్యాన్ని తెస్తుంది. సూర్యుడి గురించి, వర్షం గురించి, ప్రకృతి గురించి ఋగ్వేద కాలంలో మనిషి ఎలా ఆలోచించాడు, ఏం మాట్లాడాడు, ఎలాంటి సాహిత్యం రాశారో మనం దీన్ని బట్టి ఆలోచిస్తాం. అయితే ఈ ఋగ్వేద కవి జీవితాన్ని ప్రతిబింబించిన తీరును, ప్రకృతితో వాళ్ళు చేసినటువంటి పోరాటం, అది పోరాటమా, ఆలోచన, ప్రాథమిక స్థాయి ఆలోచన, ఈ ప్రకృతి అర్థం కానప్పుడు ఒక రకంగా వారు ఆ మేరకే సాహిత్య రూపంలో అలా వ్యక్తమయ్యారు. దేవతల్ని స్తుతించిన విధానం మనం ఇప్పుడు చూశాం. అయితే భారతీయ కళా సాహిత్య రూపాయలైనటువంటి ఋగ్వేద కవిత్వం ఆనాటి సమాజాన్ని ఆవిష్కరించింది. ఏనాటి కవిత్వమైనా, ఏనాటి కళారూపమైనా ఆ సమాజాన్ని ఆవిష్కరించకుండా ఉండలేదు. ఏదో రూపంలో ఆవిష్కరిస్తుంది. అయితే ప్రగతిదాయకంగా ఆవిష్కరిస్తుంది, లేకపోతే ప్రగతి నిరోధకంగా ఆవిష్కరిస్తుంది. కానీ సమాజాన్ని మాత్రం ఆవిష్కరిస్తుంది. సో ఆనాటి ప్రజల ఆలోచన విధానాన్ని ఇట్లా ఆవిష్కరించి ప్రాచీన గణతంత్ర జీవితం ఏ విధంగా ఉండేదో ఆ సాహిత్యం అర్థం పట్టింది. దానితో పాటు దేవతలకి రాక్షసులకి మధ్యన జరిగిన ఓ ఘర్షణ, ఓ పోరాటం అక్కడ వ్యక్తమవుతుంది. కొంతకాలం గడిచాక మనిషికి ప్రకృతి మీద నమ్మకం ఏర్పడిన తర్వాత ఈ ప్రకృతిని వశం చేసుకోగలము అనే విశ్వాసం వచ్చాక మెల్లగా కొన్ని వర్గాలు అధికారంలోకి వచ్చాయి, విశ్రాంతి వర్గాలుగా మారాయి. అధికారంలోకి వచ్చిన వర్గాలు, విశ్రాంతి వర్గాలు కలిసి కళలు, సాహిత్యాన్ని నిదానంగా సృష్టించడం మొదలు పెట్టాయి. ఈ కాలంలో బ్రాహ్మణ క్షత్రియ పాలక వర్గం మనకు కనిపిస్తుంది చరిత్రలో. బ్రాహ్మణులు పాలక వర్గం, క్షత్రియులు పాలక వర్గం. వీళ్ళిద్దరు పాలక వర్గంగా ఉన్నప్పుడు మనకి అనేక సాహిత్యం చూస్తాం. పురాణ సాహిత్యం, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వీళ్ళ మధ్య జరిగిన ఘర్షణ. విశ్వామిత్రుడు క్షత్రియుడు, వశిష్ఠుడు బ్రాహ్మణుడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడికి మధ్య జరిగిన ఈ ఘర్షణ, దీన్ని బట్టి మనకేమర్థం అవుతున్నది? పాలక వర్గంగా బ్రాహ్మణులు, క్షత్రియులు ఈ కాలంలో ఉన్నారనే విషయం అర్థమవుతుంది. కార్తవీర పరశురాముల గాథ, ఈ కార్తవీరులు పరశురాముడికి మధ్యన జరిగినటువంటి ఆ ఘర్షణ చూసినప్పుడు క్షత్రియులు, బ్రాహ్మణులు పాలక వర్గాలుగా ఉన్న విషయం చూడవచ్చు. కొంతకాలం తర్వాత పూర్తిగా దేశ రక్షణ బాధ్యతని క్షత్రియులు చేపట్టి బ్రాహ్మణులకి సాహిత్యాన్ని, కళారంగాన్ని వదిలేశారు. ఆ విధంగా వదిలేశాక రామాయణ కాలం నుంచి క్షత్రియులు బలపడి, అందుకే మనం రాముడి గురించి ఏ విధంగా రాశారో రామాయణంలో చూస్తాం. అంటే రాముడు దేనికి నమూనా? భారతదేశంలో క్షత్రియ రాజ్యం బలపడిన దానికి రాముడు ఉదాహరణ. ఆ క్షత్రియ రాజ్యం బలపడింది కనుక రాజులందరూ ఎలా ఉండాలో చెప్పడం కోసం ఆయనకు సంబంధించిన కొన్ని లక్షణాలని సాహిత్యం ద్వారా వ్యక్తం చేసి క్షత్రియులే రాజులుగా ఉంటారు, వారి లక్షణాలు ఇలా ఉండాలి అని ఆ సాహిత్యం అంతా మనకు చెప్తుంది. ఈ కాలంలో రెండో వైపు చార్వాకులు వచ్చారు. చార్వాకుల ధోరణులు కూడా బయటకు వచ్చాయి. జన్మాంతరవాదాన్ని, ఆస్తికత్వాన్ని
చర్చించిన సందర్భం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనిషి పుట్టుకతో వచ్చే లక్షణాలు, మనిషి ముందు జన్మలో చేసుకున్న లక్షణాలు, ఆ ముందు జన్మలో చేసుకున్న పని విధానం బట్టి ఈ జన్మలో మనం పుడతాము అనే ఇలాంటి వాదనలు ఏమైతే ఉన్నాయో ఈ వాదనలన్నిటినీ పూర్వపక్షం చేయడం కోసం హేతుని ఆధారం చేసుకొని, ఆలోచనని ఆధారం చేసుకొని, ప్రకృతిని ఆధారం చేసుకొని, సంఖ్యని ఆధారం చేసుకొని, కణాన్ని ఆధారం చేసుకొని ఇలాంటి వాదన కూడా సమాంతరంగా మనకు కనిపిస్తుంది. అంటే రాముడు, వాల్మీకి, వ్యాసుడు, మహాభారతం ఇవన్నీ ఎట్లా వచ్చాయో వీటికి సమాంతరమైనటువంటి సాహిత్యం కూడా ఆ సమాజంలో ఉంది. ఇలా ఉండడానికి కారణం ఏంటంటే సమాజంలో రెండు వర్గాలు ఉన్నప్పుడు ఈ రెండు వర్గాల మధ్య జరిగే ఈ పెనుగులాట రెండు రూపాల్లో సాహిత్యం వ్యక్తం అవుతుంది. అలా వ్యక్తం కావటం అనేది ఇవాళ మనం వర్గ పోరాట సాహిత్యం అని చెప్తున్నామంటే ఇది అభివృద్ధికరమైన ఆలోచనలో భాగంగా చెప్తుండవచ్చు. కానీ వర్గ పోరాట భావానికి సంబంధించి ప్రారంభం నుంచి ఈ సమాజంలో ఈ వాదన ఉన్నది. ఆ వాదనని వాళ్ళందరూ ముందుకు తీసుకొచ్చారు. ఊరికొక రాజు అనే జనపదం వచ్చి ఈ ఊరికొక రాజుతో పాటు అన్ని ఊర్లను కలిపిన ఒక ప్రధాన రాజు కూడా ముందుకొస్తాడు. అది సామ్రాజ్యం అయితే ఆ సామ్రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. సాహిత్యం అంతా కూడా ప్రాథమిక దశలో ప్రజల నుండే ఉద్భవిస్తుంది. వర్గ సమాజ పరిణామ క్రమంలో సాహిత్యం కూడా వర్గగతం అయిపోతుంది. ఏ వర్గ సాహిత్యం ఆ వర్గ సాహిత్యంగా మారిపోయి ఏ కళ ఎవరి కళ ఇది అంటే ఇది శ్రమజీవుల కళనా, ఇది విశ్రాంతి వర్గాల కళ. ప్రారంభంలో కళలో పెద్ద తేడా లేకపోయినా ఆదిమ సమాజంలో వర్గ సమాజం రూపొందిన తర్వాత ఇది పేద ప్రజల కళారూపం, ఇది పేద ప్రజల సాహిత్యం, ఇది దోపిడి వర్గాల కళారూపం, ఇది దోపిడి వర్గాల సాహిత్యం అనే విభజన రేఖ స్పష్టంగా సాహిత్యంలోకి వచ్చింది. సమాజంలో రూపొందిన ఈ వర్గ వైవిధ్యం సాహిత్య రంగాల్లోకి ప్రసరించి పాలక వర్గ రూపమైనటువంటి లాక్షణిక సాహిత్యం కూడా ఆ కాలంలో మనం చూస్తాం. ఛందోబద్ధమైన సాహిత్యం సభాధ్యక్షుడు ప్రస్తావించాడు. మార్గ దేశీ కవిత్వం అనేది మన తెలుగు సాహిత్యంలో ఉన్నది. నిజానికి దేశీ కవిత్వం కూడా ప్రజల కవిత్వం అంటే కాదు. దేశీ కవిత్వం కూడా పండితుల కవిత్వమే. కానీ దేశీ కవిత్వం అనేది మౌఖిక రూపంలో ప్రజల నుంచి వ్యక్తమైంది. మౌఖిక రూపంలో వ్యక్తమైన ప్రజల కవిత్వాన్ని దేశీ రూపంలో పండితులు చేపట్టి మార్గ కవిత్వానికి వ్యతిరేకంగా రాశారు. మార్గ కవిత్వం అంటే సంస్కృతం. మహాభారతం వచ్చినటువంటిది సంస్కృతం. ఆ మహాభారతం వచ్చిన సంస్కృతంలో మహాభారతం వస్తే తెలుగులోకి నన్నయ్య దాన్ని తీసుకొచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకు నేను మహాభారతాన్ని రాస్తున్నాను? రాజరాజ నరేంద్రుడి కోసం రాస్తున్నాను. రాజరాజ నరేంద్రుడి కోసం ఎందుకు రాయాలి? చాతుర్వర్ణ వ్యవస్థ బలహీన పడిపోతున్న సందర్భంలో, వైదిక మతం బలహీన పడిపోతున్న సందర్భంలో చాతుర్వర్ణ వ్యవస్థని, వైదిక మతాన్ని పునరుద్ధరించడం కోసం నేను మహాభారతాన్ని తెలుగులోకి అనువదించమని ఆయన అడిగాడు. అందుకే నేను తెలుగులో అనువదిస్తున్నాను అని చెప్పాడు. అది అనువాదమైన తర్వాత అతి కొద్ది రోజులకే ఇటువైపు నుంచి తెలంగాణ నేల నుంచి, కర్ణాటక నేల నుంచి దేశీ కవిత్వం వచ్చింది. పాల్పురికి సోమనాథుడు బసవ పురాణం రాసి దేశీ కవిత్వాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఉయ్యాల పాటలు, జనపద పాటలు, నాట్ల పాటలు, దంచే పాటలు, వీటిని ఆధారం చేసుకొని స్త్రీలు వాడుకునే పాటలు, ఇవి మౌఖిక సాహిత్యంలో పాటలు, ఇది ప్రజా సాహిత్యం. ఈ ప్రజా సాహిత్యాన్ని ఆధారం చేసుకొని పాల్పురికి సోమనాథుడు ఒక ఛందస్సును రూపొందించాడు. అది ద్విపద ఛందస్సు. ఆ ద్విపద ఛందస్సులో శైవ మతానికి సంబంధించిన భావజాలాన్ని ఆయన ప్రచారం చేశాడు. కనుక ఒకవైపు సమాంతరంగా భారతం వచ్చినప్పుడు ఆ భారతం వచ్చిన కొద్ది రోజులకే దేశీ కవిత్వం కూడా వచ్చింది. ఈ రెండు ఏకకాలంలో నడవటం మనం చరిత్రలో చూస్తాం. వర్గ పోరాటం అంటే కేవలం ఇట్లా మనం ఆలోచించుకుంటూ వస్తే దేశీ సాహిత్యం, మార్గ కవిత్వం వచ్చే నాటి వరకు ఈ సమాజంలో ఎట్లా మార్పులు వచ్చాయో పరిశీలించాలి. ఈ పరిశీలన ఆధారం చేసుకొని చూస్తే సాహిత్యంలో వర్గ పోరాటం అనే మాట నేను వాడాను అనుకోండి. కళా సాహిత్య రంగంలో వర్గ పోరాటం అనేది నేను మాట్లాడుతున్న విషయం. అప్పుడు ఏ ప్రశ్న వస్తుంది? సహజంగా ఆర్థిక పోరాటం కాదా, రాజకీయ పోరాటం కాదా, సిద్ధాంత పోరాటం కాదా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. అందుకే నా ప్రారంభంలో చెప్పాను, కేవలం కళా సాహిత్య రంగాల్లో వర్గ పోరాటం అని మనం అంటున్నామంటే సాహిత్యాన్ని ఆర్థికానికి, రాజకీయానికి వేరు చేసి మాట్లాడుతున్నామని కాదు. సాహిత్యాన్ని, కళారంగాలని రాజకీయాలకి, ఆర్థిక రంగానికి అన్వయం చేసి
55 ఏళ్ళు పోరాటం నడిపిన చరిత్ర విరసానికి ఉన్నది. సాహిత్యాన్ని, కళలని, ఆర్థికానికి, రాజకీయానికి అన్వయం చేసి పోరాటం నడిపిన చరిత్ర 90 ఏళ్ల చరిత్ర అభ్యుదయ చిత్ర సంఘానికి ఉన్నది, ప్రజానాట్య మండలికి ఉన్నది, జన్నాట్య మండలికి ఉన్నది, అరుణోదయ సాంస్కృతిక సంస్థలకు ఉన్నది. అందుకే ఇక్కడ కళారంగంలో సాహిత్య రంగం అంటున్నామంటే ఆర్థిక పోరాటం మినహాయింపు కాదు, రాజకీయ పోరాటం మినహాయింపు కాదు, సిద్ధాంత పోరాటం మినహాయింపు కాదు. మనుషులు ఎవరైనా సరే కూడు గూడు గుడ్డ కోసం ఆర్థిక పోరాటం నడుపుతాం, శాంతి భద్రతల కోసం రాజకీయ పోరాటం నడుపుతాం, స్వేచ్ఛ స్వాతంత్రం కోసం సిద్ధాంత పోరాటం నడుపుతాం, కోరుకుంటాం. కనుక ఈ 3 రంగాల్లో జరిగే వర్గ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. సిద్ధాంత పోరాటంలో సాహిత్యము, కళ, సంస్కృతి ఇవి కూడా భాగంగా ఉంటాయి. వీటి పరిణామం కూడా భాగంగా ఉంటుంది. సాహిత్య చరిత్ర యొక్క వర్గ పోరాట పునాదిని మనం చూసినప్పుడు సాహిత్య కళారంగాల్లో మనకి ఇప్పుడు ప్రస్తావించుకున్న మార్గదేశీ పద్ధతులు ఎట్లయితే ఉన్నాయో, వర్గాలు విభజింపబడిన తర్వాత ఆ వర్గాలకు అనుగుణమైన సాహిత్యం, వర్గాలకు అనుగుణమైన కళారూపాలు కూడా మనం చూస్తాం. ఒక కాలంలో సనాతన సంస్కృతి, సనాతన సాహిత్యానికి సంస్కృతం వాహికగా మారింది ఆ భాష. మరో కాలంలో అంటే బౌద్ధుల కాలంలో ప్రాకృతం అనే భాష సాహిత్యానికి ఒక వాహికగా ఉన్నది. జైనుల కాలంలో ఇంకొకటి ఒక వాహికగా ఉన్నది. ముస్లింల కాలంలో మరొకటి వాహికగా ఉన్నది. ఇలా ప్రతి వర్గ సమాజంలో, ప్రతి పాలకులున్న సందర్భంలో ఒక్కొక్క భాష ఒక్కొక్కరికి వారి కళల రూపాన్ని, వారి సాహిత్యాన్ని వ్యక్తం చేయడానికి అది ఆధారంగా, ఆలంబనగా ఉంటూ వస్తున్నది. మధ్యయుగాలు వచ్చే నాటికి సృజనాత్మక సాహిత్యం మెల్లగా వెల్లివిరుస్తున్న కాలం. దేశీయ పద్ధతిలో నంగచోడు, పాల్కురుకు సోమనాథుడు ఇక్కడ తెలుగు నేల మీద సాహిత్యాన్ని తీసుకొచ్చిన తర్వాత వైదిక వర్గ వ్యవస్థని బుద్ధుడు ఒక రకంగా కదలబార్చాడు. అందుకే గోరిటి వెంకన్న ఎక్కడో రాశాడు, సొంత ఆస్తి లేని రాజ్యం ఉంటే శోకం ఉండదని చెప్పి ప్రబోధించి పరితపించి కోరిన బుద్ధుని యోచన అని అన్నప్పుడు, అంబేద్కర్ బుద్ధుని దర్శించినప్పుడు, కార్ల్ మార్క్స్ బుద్ధుని దర్శించినప్పుడు, లేకపోతే ఇంకొకరు బుద్ధుని గురించి రాసినప్పుడు అక్కడ మనకు వ్యక్తమయ్యేది ఏంటంటే ఈ దేశంలో, భారతదేశంలో బుద్ధుడు వైదిక మతానికి సంబంధించిన పాలక వర్గ వ్యవస్థని కదలబార్చాడు, దాన్ని ఇలా కదిలించాడు. ఆ కదిలించడం మూలంగా ఆనాటి భూమి, కుటీర పరిశ్రమలే ప్రధాన ఉత్పత్తి సాధనాలుగా మారి బౌద్ధం వర్ణాశ్రమ ధర్మాన్ని సడలించింది. భూమి పరిశ్రమలపై ప్రజలకి కొద్దిపాటి హక్కు, పూర్తి హక్కు కాదు, కొద్దిపాటి హక్కు ప్రజలకు దక్కడానికి అవకాశాన్ని ఇచ్చింది. బానిసత్వపు సంఖ్యల బంధనాలని కొద్దిగా సడలించగలిగింది. గ్రామీణ స్వయం పోషక వ్యవస్థ రూపొందడానికి బౌద్ధ మతం పునాదులు వేసింది. అంటే ఏ మతమైనా, మతం వచ్చిందంటే ఆ మతం విడిగా ఉండదు. ఆ మతం కూడా రాజకీయ అంశంలో భాగంగా, ఆ మతం కూడా ఆర్థిక అంశంలో భాగంగా ఉంటుంది. కనుక బౌద్ధ మతం బుద్ధుడుకుండే ఒక ప్రాపంచిక దృక్పథం వలన ఆ సమాజాన్ని కాస్త మార్చడానికి ప్రయత్నం చేశాడు. మొఘలుల కాలంలో వ్యవసాయ రంగం కాస్త సంక్షోభానికి గురై, ఆ సంక్షోభానికి గురైన కాలంలో, ముఖ్యంగా అక్బర్ కాలంలో సంక్షోభం వచ్చినప్పుడు ప్రజలందరూ గ్రామాలను వదిలేసి పట్టణాలకు వచ్చారు. కొనుగోలు శక్తి కోల్పోయారు. ఈ కొనుగోలు శక్తి కోల్పోయినప్పుడు లక్షలాది మంది ప్రజలు పట్టణాలకు వస్తే అక్కడ పరిశ్రమలు నిర్మాణం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఉపాధి వారికి దొరకవలసిన అవసరం ఏర్పడింది. ఆ సందర్భంలో అక్బర్ నుంచి ఔరంగజేబు వరకు మన దేశంలో విదేశీ పరిశ్రమలు కూడా మెల్లగా రావటం ప్రారంభమైంది. ఇవాటి పాలకులకి ఔరంగజేబు చరిత్ర అంటే గిట్టకపోవచ్చు, అక్బర్ చరిత్ర అంటే గిట్టకపోవచ్చు, షాజహాన్ చరిత్ర అంటే గిట్టకపోవచ్చు. కానీ ఈ దేశంలో భాగమైపోయిన వాళ్ళు రావటం, విదేశాల నుంచి వచ్చారు, రావటం దోపిడీ కోసం వచ్చారు, రావటం ఇక్కడ సంపదను దోచుకోవడానికి వచ్చారు. కానీ వచ్చిన తర్వాత ఇక్కడే స్థిరపడిపోయి ఇక్కడ ప్రజల్లో భాగమైపోయినటువంటి చరిత్రను కూడా మనం కాదనలేము. ఆ చరిత్రలో మంచి చెడులను విశ్లేషించవలసిన బాధ్యత ఉన్నది, మంచి చెడులని ఆలోచించవలసిన బాధ్యత ఉన్నది. వాటిలో ఉన్న శాస్త్రబద్ధ సూత్రీకరణ చేసి ఈ సమాజానికి అందించవలసిన బాధ్యత ఉన్నది. కానీ అలాంటి పని చేయకుండా పూర్తిగా చరిత్రనే మనం నిరాకరించే పద్ధతి ఇప్పుడు మనం ముందుకు వచ్చింది. కనుక ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ ఓడరేవుల కోసం వచ్చారు, వనరుల కోసం వచ్చారు, రాజ్యాల కోసం వచ్చారు, వ్యాపారం కోసం వచ్చారు. చివరికి ఈ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు
ఈ దేశంలో ఉన్న రాజులందరినీ ఓడించి ప్లాసీ యుద్ధంతో పరిపూర్తి అయిపోయింది. ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళే ఒక రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ తన అధికారాన్ని ఈ దేశం మీద నెలకొల్పింది. ఇక్కడి భూస్వామ్యాన్ని తన చేతిలోకి తీసుకున్నది. తర్వాత మనందరికీ తెలిసింది, సమాజంలో ప్రజలు మెల్లగా తమ ఆలోచనని, తమ సత్తువని కూడగట్టుకొని, రైతులైతే రైతులు, ఆదివాసులైతే ఆదివాసులు, సంతాలైతే సంత, రాజులైతే రాజులు, సంస్థానాధీశులైతే సంస్థానాధీశులు, ఎవ్వరికి తోచిన పద్ధతిలో వాళ్ళందరూ ఏకమై ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మెల్లగా మొదలుపెట్టారు. బలం కూడా తీసుకొని మొదలుపెట్టారు. ఈ కూడా తీసుకొని మొదలుపెట్టిన పోరాటాన్ని మొట్టమొదటి ప్రజాస్వామిక విప్లవం అంటున్నాం, ప్రథమ స్వాతంత్ర సమరం అంటున్నాం, సిపాయిల తిరుగుబాటు అంటున్నాం. ఏ పేరుతో పిలిచినా ఆనాటి ప్రజలు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజల కోసం వ్యక్తమైనటువంటి మొట్టమొదటి పోరాటంగా మనం ఈ దేశ చరిత్రలో భాగంగా చూస్తాం. ఆ విప్లవం ద్రోహానికి గురైంది, అణచివేత గురైంది. ఆ విప్లవం విఫలమైంది. అయినా తర్వాత బ్రిటిష్ వాళ్ళు విస్తృతంగా మిల్లులను ఏర్పాటు చేశారు, పరిశ్రమలు ఏర్పాటు చేశారు. బాంబే, కలకత్తా, మద్రాస్ లాంటి నగరాలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఈ వ్యాపార కేంద్రాలుగా మారిన తర్వాత ఇక్కడ ఉన్న ఒక బూర్జో వర్గం మెల్లగా ఉనికిలోకి వచ్చింది. అప్పటికి భారతదేశంలో లేనటువంటి బూర్జో వర్గం, దోపిడీ వర్గం ఉనికిలోకి వచ్చింది. ఈ ఉనికిలోకి వచ్చినటువంటి బూర్జో వర్గానికి ఈ దేశం మీద అధికారం కావాలి, లేదా ఈ దేశంలో ఉన్న సంపద మీద అధికారం కావాలి, లేదా ఈ దేశంలో వ్యాపారం అంతా తానే చేసుకోవాలి, లేదా తమ హక్కులని కొన్ని రక్షించుకోవడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో బ్రిటిష్ పాలకుల నుంచి కొన్ని హక్కులు పొందడానికి జాతీయవాదము అనే ఒక భావన అవసరం కనుక జాతీయవాదం అనే భావన వచ్చింది. ఈ జాతీయవాదంలో, జాతీయ పునరుజ్జీవనంలో భాగంగా రాజా రామ్మోహన్ రాయ్, వివేకానందుడు, బాలగంగాధర్ తిలక్ ఇలాంటి ఎంతో మందిని మనం చూస్తాం. వాళ్ళు భారతదేశ గొప్పతనాన్ని చెప్పడానికి, వేద ధర్మాన్ని చెప్పడానికి, 1000 ఏళ్ల చరిత్రను చెప్పడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా చరిత్ర రాశారు. బ్రిటిష్ వాళ్ళు పాఠ్య ప్రణాళికలో భారతదేశ చరిత్ర పెట్టకపోతే స్వదేశీ పాఠశాలలు పెట్టి ఆ స్వదేశీ పాఠశాలల్లో, స్వదేశీ కళాశాలల్లో ఈ దేశ చరిత్రను బోధించడం, ఈ దేశ సాహిత్యాన్ని బోధించడం, ఈ దేశ కళల్ని బోధించడం అనేది వాళ్ళందరూ ప్రారంభ దశలో చేశారు. మనందరికీ 1880ల నుంచి మొదలు పెడితే 1920, 30, 40ల వరకు మనం చూస్తాం. తెలుగు నేల మీద కూడా గుంటూరు, అటు నెల్లూరు, ఉభయ గోదావరి, రాజమండ్రి ప్రాంతంలో ఆనాడు ప్రారంభమైన పాఠశాలలు, కళాశాలలు ఇవాళ ఎంత పెద్ద పెద్ద కళాశాలలు ఉన్నాయో మన దృష్టికోణంలో ఉన్న విషయం. అయితే ఈ సందర్భంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఒక జాతీయోద్యమం మొదలైనప్పుడు, స్వాతంత్ర పోరాటం మొదలైనప్పుడు ఈ స్వాతంత్ర పోరాటంలో భాగంగా కళలు, సాహిత్యం ఈ దేశ ప్రజలకి కమ్యూనికేట్ చేయవలసిన అవసరం ఏర్పడింది. ఏం కమ్యూనికేట్ చేయాలి? బ్రిటిష్ వారికి వ్యతిరేకమైన ఆలోచన విధానాన్ని ఈ ప్రజల్లో విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకమైన ఆలోచనని ఈ ప్రజల్లో ప్రచారం చేయాలి. ఆ ప్రచారం చేయడానికి ఒకరు పద్యం రాశారు, ఒకరు పద్య నాటకం రాశారు, ఒకరు వచన నాటకం రాశారు, ఒకరు గేయ కవిత రాశారు, ఒకరు వచన కవిత రాశారు, ఒకరు పాట రాశారు. ఈ భిన్నమైన రూపాలన్నీ కూడా సాహిత్యంలోకి వచ్చి ఎవరి కోసం మనం కమ్యూనికేట్ చేస్తున్నామనే దాన్ని బట్టి మన సాహిత్య రూపం, మన కళారూపం నిర్మాణం అవుతూ ఉంటుంది. ఏ కళారూపం అయినా సరే ఆ కళారూపానికి అంతిమ ప్రయోజనం ఏమిటి అంటే సమాజమే అంతిమ ప్రయోజనం, సమాజం మార్పే అంతిమ ప్రయోజనం అని ఆలోచించినప్పుడు ఆనాడు దేశ ప్రజల్ని స్వాతంత్ర ఉద్యమంలో భాగం చేయాలనుకుంటే ఆ భాగం చేయడానికి కావలసిన కళారూపాలని, సాహిత్య రూపాలని మన కవులు, కళాకారులు రూపొందించుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడుస్తుంది. నైజాంకు వ్యతిరేకంగా, భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం నడుస్తున్నది. అయితే ఇక్కడి పోరాటం ప్రత్యేకమైనది. అక్కడ జాతీయోద్యమ పోరాటం ఇంకో రూపంలో ఉన్నది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కళారూపాలు నాదర్ బుర్రకథ కుటుంబరావు గారు ఇక్కడ రాశారు, నేను చదివాను సంస్కృతి వ్యాసంలో అనుకుంటా. ఆయన బాంబేలో ఉన్నప్పుడు మొట్టమొదటి అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడినప్పుడు అభ్యుదయ రచయితల సంఘంలో చేరమని కుటుంబరావు గారిని అడిగారట. అడిగితే అసలు రచయిత, ఏ రచయిత అయినా సరే
నేను అభ్యుదయ రచయితనని చెప్పుకోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్న వేశాడట ఆయన. అందుకే రచయితల సంఘంలో అభ్యుదయ రచయితల సంఘం అని ఉండటం ఆయన సరిగ్గా అనిపించదు, కనుక ఆయన అభ్యుదయ రచయితల సంఘంలో చేరలేదు. కానీ కొద్ది కాలానికి ఆయన బాంబేలో ఉన్న రోజుల్లో కొద్ది కాలానికి అభ్యుదయ రచయితల సంఘం ప్రాక్టీస్ ఏదైతే ఉన్నదో ప్రజా అనుకూలమైన ప్రాక్టీస్, ఆ ప్రజా అనుకూలమైన ప్రాక్టీస్ ను చూశాక అప్పుడు కుటుంబరావు గారే స్వయంగా అభ్యుదయ రచయితల సంఘంలో నాకు సభ్యత్వం కావాలని అడిగాడు. తర్వాత రెండో ఆలోచన కూడా ఆయనే రాశాడు. ఈ నాజర్ బుర్రకథను తీసుకొచ్చాడు. ఒగ్గు కథ, బుర్రకథ ఇట్లాంటి కళారూపాలన్నీ కూడా వేరే సమాజం అంటే భావవాదాన్ని ప్రచారం చేయడానికి ఉన్నటువంటి కళారూపాలు కదా. ఈ కళారూపాలని మళ్ళీ మనం విప్లవకరమైనటువంటి కళారూపాలుగా మార్చొచ్చా అనే సందేహం ఉంటే అప్పుడు నాజర్ బుర్రకథ వచ్చిన తర్వాత రూపం పాత రూపమే, ఆ రూపంలో భూస్వామ్యం ఉండవచ్చు, ఆ రూపంలో ప్రాచీన సమాజానికి సంబంధించిన అవశేషాలు ఉండవచ్చు, కానీ ఆ రూపంలో ఇప్పుడు మనం ఏ సారం చెప్పుతున్నాం అనేది ప్రధాన అంశం అని ఆయనకు అర్థమైనప్పుడు నాజర్ తెలుగు నేల మీద ఒక అద్భుతమైన అందరికీ హీరో వర్షిప్ గా, అందరికీ ఒక గొప్ప నాయకుడిగా, కళాకారుడిగా ఆయన వ్యక్తమవుతున్న రోజుల్లో తన ముందు ఉన్న అభిప్రాయాలని కుటుంబరావు గారు మార్చుకున్నారు. ఒగ్గు కథ గాని, నాజర్ బుర్రకథ గాని, ఈ సమాజ అవసరాలను తీర్చడానికి మా భూమి నాటకం గాని, ముందడుగు నాటకం గాని, వరవిక్రయం లాంటి నాటకం పద్య నాటకం, కన్యాశుల్క నాటకం గద్య నాటకం. పద్య నాటకం దాని పరిమితి ఏమిటి? పండితులకు మాత్రమే అర్థమవుతుంది. గద్య నాటకం దాని పరిమితి ఏమిటి? ఆ నాటకాన్ని చూడగలిగిన ప్రేక్షకులు ఉన్న చోట అది సాధ్యమవుతుంది. కానీ తెలంగాణ లాంటి ప్రాంతం ఉన్న తెలంగాణ ప్రాంతం, ఇక్కడి నిర్మాణం, ఇక్కడి కళారూపాలు, ఇక్కడి ప్రజల ఆలోచన విధానం భిన్నమైనటువంటి కనుక ఆ భిన్నమైన ప్రజా పోరాట రూపాలకు అనుగుణమైన సాహిత్యం కూడా అవసరమైంది. అది అవసరమైనప్పుడు పాటలో మార్పు వచ్చింది. ప్రజలు పాడుకుంటున్న పాట బండెనక బండి గట్టి 16 బండు గట్టి అనే పాట మీ అందరికీ తెలుసు. కానీ ఈ పాట మొదటి రూపం జానపదులు పాడుకున్న రూపమే. సూర్యాపేట ప్రాంతంలో ఉన్న ఒక జమీందార్, ఆ జమీందార్ జాగీర్దార్ ఆయన బండు వెళ్తూ ఉంటే ఆయన మీద వాడుకున్నటువంటి పాటని, ఆ రూపాన్ని తీసి పక్కన పెట్టి అక్కడ నైజాం సర్కరోడా అనే రూపం పేరు పెట్టి ఆ పాట పాడుకుంటే తెలంగాణ నేల మీదంతా ప్రతి మనిషి నోటి ద్వారా ఆ పాట వ్యక్తమైంది. ఏ దొర కనిపించినా, ఎక్కడ నైజాం కనిపించినా, ఎక్కడ పోలీసులు కనిపించినా నైజాం సర్కరోడా నా దీనం మించినోడా అనే ఆ భావన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోవడానికి ఇక్కడి కళారూపం అంటే ప్రజా కళారూపం ఒక సందర్భంలో అవసరం వచ్చింది. ఇక ఇట్లా మారుతూ సమాజంలో అనేక మార్పులకి గురైనటువంటి సమాజం భారతదేశంలో వర్గ పోరాటానికి సంబంధించిన ఆలోచనలు కూడా మెల్లగా సాహిత్యంలోకి వచ్చాయి. 1925లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. గురజాడ అప్పారావు ఎప్పుడో అంతకు ముందు చాలా రోజుల కిందట ప్రజాస్వామిక భావాలను సాహిత్యంలోకి ప్రవేశపెట్టారు. భూస్వామి భావాలు, సంప్రదాయ భావాలు ఉన్న చోట గురజాడ అప్పారావు నూతన భావాన్ని ప్రవేశపెట్టాడు. ఆయనకు మార్క్సిజం తెలియదు, ఆయనకు మావో తెలియదు, ఆయనకు లెనిన్ తెలియదు, కానీ భార్యతో స్నేహితుల్లాగా ఉండటం మాత్రం తెలుసు. భార్యను స్నేహితురాలుగా భావించాలనే మాట తెలుసు. అందుకే భర్త దేవుడు కాదు, భర్త స్నేహితుడు అనే భావన చెప్పగలిగాడు. ఈ దేశం అంటే, ఈ దేశాన్ని కీర్తించడానికి గుజరాత్, మరాఠ్, సింధు ఇవన్నీ చెప్పడం, హిమాలయ పర్వతాలు, గంగా నది, సింధు నది వీటి గురించి కీర్తిస్తూ పాడుతూ గొప్పగా భావుకతకి గురి కావటం అనేది ఎంత వాస్తవమో, వాటన్నిటిని వ్యక్తం చేయగలిగిన రక్త మాంసాలతో నిండిన మనిషి కూడా అంతే వాస్తవము. మనిషి లేనప్పుడు ఈ ప్రకృతి గురించి నీవెంత చెప్పినా ఆ మనిషి కేంద్రంగా ప్రకృతి గురించి చెప్పాలని దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే భావాన్ని ఈ నేల మీద పోటీ చేశాడు. కన్యాశుల్క నాటకంలో నాయకుడు ఎవరు ఉండాలి, కావ్యానికి నాయకుడు ఎవరు ఉండాలి, నాటకానికి నాయకుడు ఎవరు ఉండాలి అన్నప్పుడు అప్పకవి చెప్పాడు కదా. అప్పకవి చాలా సందర్భాల్లో అంకిరీభవుని కావ్యంబు గ్రాహ్యంబు కాదు అన్నాడు. శూద్రుడు ఎవరైనా కావ్యం రాస్తే ఆ శూద్రుడి కావ్యాన్ని ముట్టుకోకూడదు, చదవకూడదు అన్నాడు. చదవకూడదు అన్నాడు. ఎలా? కాకసం కాకి వచ్చి మనం పాయసం తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఆ పాయసాన్ని కాకి ముట్టుకుంటే ఆ పాయసాన్ని మనం తినం, పడేస్తాం. ఆ విధంగా అంకిరీభవుని కావ్యము గ్రాహ్యంబు కాదు. శూద్రుడు రాసిన కావ్యం కూడా దాన్ని మనం చదవకూడదు అన్నాడు.
రామరాజభూషణుడు ఉత్తమ కులజ్ఞుడే కావ్య నాయకుడు అని రాశాడు. అలాంటి సందర్భంలో గురిజాడ అప్పారావు మధురవాణి అనే ఒక వేశ్యని తెలుగు నేల మీద ఆధునిక భారతదేశ చరిత్ర రాసేది స్త్రీ అని చెప్పి ఆ పాత్ర ద్వారా మొత్తం నాటకాన్ని మలుపు తిప్పి ఈ సమాజంలో పెద్ద మనుషులుగా, జమీందారులుగా, పురుషులుగా, బ్రాహ్మణులుగా చలామణి అవుతున్న వాళ్ళ జీవితాల్లో ఉన్న దుర్మార్గాన్ని బట్టబయలు చేసిన పాత్రని గురిజాడ అప్పారావు ప్రవేశపెట్టారు. ఇది ఒక ప్రజాస్వామిక భావన. ఈ ప్రజాస్వామిక భావన నలుగురు కలిసి నవ్వే చోట నేను చనిపోయా, కానీ నలుగురు కలిసి మాట్లాడుకునేటప్పుడు, నవ్వుకునేటప్పుడు, సంభాషించుకునేటప్పుడు నా పేరు ఒక్కసారి మాట్లాడింది. ఇంతమంది ఇక్కడ కూర్చున్నా, అక్కడ ఎందుకు పోరాటం నడుస్తున్నది, అక్కడ ఎందుకు అమరులు అవుతున్నారు, ఈ అమరులు అవుతున్న వాళ్ళు పోరాటం నడుస్తున్నప్పుడు నలుగురు కలిసి మీరు కూర్చున్నప్పుడు ఒక్కసారి ఈ అమరుడు ఎందుకు అమరయ్యాడు అని మాట్లాడుకోండి. ఇక్కడున్న వ్యక్తి ఎందుకు అమరుడయ్యాడు అని మాట్లాడుకోండి. ఈ భావన ఎప్పుడో 150 సంవత్సరాల కిందట గురిజాడ అప్పారావు ప్రవేశపెట్టాడు. ఆ ప్రవేశపెట్టిన భావాలు తెలుగు సమాజాన్ని, మిత్రులారా, భావాలు ఎప్పుడు కూడా ప్రమాదకరమైనవి అని పాలకవర్గం ఎందుకు భావిస్తుంది అంటే అవి గురిజాడ అప్పారావు భావాలైనా లేదా అవి శ్రీశ్రీ భావాలైనా ఎవరి భావాలైనా సమాజంలో రాబోయే ఆర్థిక రాజకీయ పోరాటానికి భావాలు అనేది ఆలంబనగా పనిచేస్తాయి. అందుకే భావజాల రంగంలో పనిచేసే వాళ్ళని ప్రమాదకరంగా భావిస్తూ ఉంటారు పాలక వర్గాలు. గురిజాడ అప్పారావు వేసిన భావాలు తెలుగు సమాజాన్ని చైతన్యం చేశాయి, ప్రజాస్వామీకరించాయి, హేతువాద ఆలోచన తీసుకొచ్చాయి, శాస్త్రీయంగా ఆలోచించే విధంగా సాహిత్యంలో ప్రభావం వేశాయి. 1925లో కమ్యూనిస్టు పార్టీ పుట్టిన తర్వాత ఆ కమ్యూనిస్టు పార్టీ ఆలోచన విధానం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న రచయితలు కమ్యూనిస్టు పార్టీ ఏం చెప్తున్నది, మార్క్సిజం ఏం చెప్పింది, మావో ఏం చెప్పాడు, లెనిన్ ఏం చెప్పాడు, రష్యాలో ఏం జరుగుతుంది, లండన్ వెళ్ళి చదువుకున్న వాళ్ళు లేదా బెనారస్ వెళ్ళి చదువుకున్న వాళ్ళు, ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు, మద్రాసు వెళ్ళిన వాళ్ళు, కలకత్తా వెళ్ళిన వాళ్ళు ఈ పరిణామాలన్నింటినీ ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించిన వీళ్ళందరూ వర్గ పోరాట ఆలోచనలు, మార్క్సిజానికి అనుకూలమైన ఆలోచనలు తమలో భాగం చేసుకొని, తమ ఆచరణలో భాగం చేసుకొని ఆలోచించడం మొదలు పెట్టారు. ఒక్క విషయం చూడండి, ఏనా మూడో ప్రపంచ దేశాల్లో, వ్యవసాయిక దేశాల్లో జరిగే పోరాటంలో, విప్లవంలో కళారూపాలు, సాహిత్యం ఎలా ఉంటాయో అని ఎలా ఉపన్యాసంలో మావో చెప్పినట్టు ఒక మాటను మీకు గుర్తు చేస్తా. లక్షలాది మంది ప్రజలు అనేక పోరాటాల్లో భాగమవుతారు. ఆ పోరాటంలో భాగమైనప్పుడు వాళ్ళు అమరులు అవుతూ ఉంటారు, వాళ్ళు ప్రాణాలు అర్పిస్తూ ఉంటారు. ఆ అర్పించిన ప్రాణాల వలన కొత్త చరిత్ర నిర్మాణం అవుతుంది. ఈ క్రమంలో కళలు, సాహిత్యం, సంస్కృతి వికసిస్తుంది. కళలు, సాహిత్యం, సంస్కృతి ఉట్టిగా వికసించదు, చరిత్ర గమనంలో అది భాగంగా ఉంటుంది. అలా భాగంగా ఉన్నప్పుడు ప్రజా సంస్కృతి అంటే ఏమిటి అంటే, నూతన సంస్కృతి అంటే చరిత్ర ఎప్పుడైనా ప్రజల త్యాగం వలన నిర్మాణమైన చరిత్రలో ఆ ప్రజల త్యాగం వలన వికసించిన కళలు, సాహిత్యము అదే నూతన సంస్కృతి, అదే నూతన చరిత్ర అని ఆయన చెప్పాడు. ఈ క్రమంలో ఉద్భవించే కళలు, సాహిత్యం వర్గ పోరాటంలో అవి భాగంగా ఉంటాయి. వర్తమాన ప్రపంచంలోని సమస్త కళలు, యాస్టీస్ గా ఆయన చెప్పిన మాటలు చదువుతున్నాను నేను ఇక్కడ. వర్తమాన ప్రపంచంలోని సమస్త కళలు, సాహిత్యం నిర్దిష్ట వర్గాల రాజకీయాల ప్రయోజనాల కోసమే ఉద్దేశించబడినవి. చూడండి, వర్తమాన ప్రపంచంలోని సమస్త కళలు, సాహిత్యం, ఇవాళ మనం వర్తమానం తీసుకుందాం, ఆయన చెప్పిన వర్తమానం అది ఆనాడు. ఈ వర్తమాన ప్రపంచంలోని సమస్త కళలు, సాహిత్యం నిర్దిష్ట వర్గాల రాజకీయాల ప్రయోజనాల కోసమే ఉద్దేశించబడి ఉంటాయి. అంటే వర్గ ప్రయోజనాన్ని, రాజకీయ ప్రయోజనాన్ని నెరవేరుస్తాయి. వాస్తవంగా కళ కోసం అంటూ ఏది ఉండదు. ఆర్ట్ కోసమే, కళ కోసమే, సాహిత్యం కోసమైన వాదనలు ఎన్నో ఉన్నాయి. ఈ వాదాలన్నీ కూడా పూర్వపక్షమయ్యాయి. మనం దాని పట్ల సంవాదం కూడా నడిపాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి కళ కోసమే, సాహిత్యం కోసమే పునరుద్ధరణ మొదలవుతున్నది ఇప్పుడు. అందుకే వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. వాస్తవంగా కళ కోసం అంటూ ఏది లేదు. వర్గాలకు లేదా రాజకీయాలకు అతీతంగా ఏ కళ ఉండదు ఈ ప్రపంచంలో. కామ్రేడ్ లెనిన్ చెప్పినట్లు, ఆయన లెనిన్ ను రెఫరెన్స్ గా తీసుకున్నాడు. ఇక్కడ లెనిన్ రెఫరెన్స్ గా తీసుకొని ఏమంటున్నాడు, అదే మాటలు మావో. కామ్రేడ్ లెనిన్ చెప్పినట్లు మొత్తం ఒక యంత్రంలో భాగం అనుకుంటే
యంత్రాంగంలో భాగమైన పళ్ళు చక్రాలలాగా సమస్త శ్రామిక వర్గ ప్రయోజనాల భాగమే కార్మిక వర్గ సాహిత్యం కళలు అన్నాడు కామ్రేడ్ మావో. అందుకోసమే ఏ కళా రూపమైనా ఏ సాహిత్య రూపమైనా కార్మిక వర్గ పోరాటంలో భాగం కాకుండా మనం విడిగా చూడలేము. ఎక్కడి నుంచి ఆర్యులు భారతదేశానికి ప్రవేశించిన క్రీస్తుపురం 2500 నుంచి మీకు సంభాషిస్తూ వచ్చాను నేను. అక్కడి నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు కళలు సాహిత్యం అనేది వర్గంలో భాగం, వర్గ ప్రయోజనాల భాగం, రాజకీయ ప్రయోజనాల భాగంగా ఉంటూ వచ్చాయి తప్ప వాటికి విడి అస్తిత్వం అంటూ ఏది లేదు. ఈ వర్తమాన దోపిడీ ప్రపంచంలో సమస్త కళలు సాహిత్యం దోపిడీ వర్గ ప్రయోజనాలనే నెరవేరుస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు ఫైలింగ్ పాయింట్ ఏమిటి అంటే వర్తమాన దోపిడీ ప్రపంచంలో సమస్త కళలు సాహిత్యం దోపిడీ వర్గ ప్రయోజనాలనే నెరవేరుస్తాయి. తప్పుడు చరిత్రను చెప్తాయి. పాలక వర్గాలకు అనుకూలమైన ఆలోచనలు మన మెదళ్ళలో ప్రోధి చేస్తూ ఉంటాయి. పాలకుడు రాముడు అంటే రాముడికి అనుకూలమైన సినిమాలు వస్తాయి. పాలకుడు కృష్ణుడు అనుకుంటే కృష్ణుడికి అనుకూలమైన సినిమాలు వస్తాయి. పాలకుడు ఇది తాజ్ మహల్ కాదు, ఇది శివాలయం అనుకుంటే శివాలయం అనే సినిమా వస్తుంది. పాలకుడు ఈ బాపురి మసీదు కాదు, ఇది రామాయణం అనుకుంటే రామాయణం అనుకునే సినిమాలు వస్తాయి. పాలకుడు ఏమనుకుంటే ఆ సినిమా, ఏమనుకుంటే ఆ సీరియల్, ఏమనుకుంటే అలాంటి సాహిత్యం, ఏమనుకుంటే ప్రెస్ అండ్ మీడియా అలాంటి ప్రచారం చేస్తూ ఉంటుంది. అందుకే వర్తమాన దోపిడీ ప్రపంచంలోని సమస్త కళలు సాహిత్యం దోపిడీ వర్గ ప్రయోజనాలను నెరవేరుస్తాయి. ఏ సమాజంలోనైనా సరే భౌతిక ఉత్పత్తులను రక్షించడానికే లేదా పెంపొందించడానికే భౌతిక ఉత్పత్తులైన కళలు సాహిత్యం అంకితం అవుతాయి. మన కంటికి కనిపించే వస్తువును పూర్తిగా సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, ఇది ఒక కవితా వాక్యం. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన అంబికా దర్బారు బత్తి, ఇది ఒక కవితా వాక్యం. ఈ కవితా వాక్యం భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన అంబికా దర్బారు బత్తి అంటున్నాడంటే ఈ అంబికా దర్బారు బత్తి అనే ఉత్పత్తిని ప్రచారం చేయడానికే కళారూపం ఉపయోగపడుతుంది, కవితా రూపం ఉపయోగపడుతుంది. బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడంటే ఈ బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆ బూస్టును తయారు చేసే పెట్టుబడిదారుడి ప్రయోజనం నెరవేర్చడం కోసమే ఆ కవితా వాక్యం వ్యక్తమవుతుంది. పైదంబలి నా ఎనర్జీలో భాగం అని చెప్పగలడా? చెప్పలేడు. ఇప్పుడు రాగి సంకటి 5 స్టార్ హోటల్లో 5 నక్షత్రాల హోటల్లో రాగి సంకటిని ప్రత్యేకంగా పెడుతున్నా. రాగి సంకటి మేము తిన్న రోజు, మా వర్గాలు తిన్న రోజు రాగి సంకటి తిన్న వాళ్ళని హేళన చేశారు, తక్కువ చూశారు. ఇవాళ అదే రాగి సంకటి అంటే ఇది వ్యాపారమైనప్పుడు, ఏ వస్తువు అయినా సరే వ్యాపారమైనప్పుడు ఆ వ్యాపారపరమైనటువంటి ప్రాధాన్యత దానికి పెరుగుతూ ఉంది. కళలు సాహిత్యం ప్రజలని గాఢంగా ప్రభావితం చేసే మాట కూడా వాస్తవమే. ఎందుకు విప్లవ రచయితల సంఘం అంటే ఇంత కోపం ఎవరికైనా? ఓ 30-40 మంది సభ్యులున్న ఈ సంఘం ఎన్నడూ కూడా మా సీనియర్ వ్యవస్థాపక సభ్యులు ఉన్నారు ఇక్కడ కింద, చెంచయ్య గారు, సిఎస్ఆర్ ప్రసాద్ గారు, కృష్ణాబాయి గారు ఉన్నారో లేదు తెలియదు. వ్యవస్థాపక సభ్యుల నుంచి ఇప్పటి వరకు మా సభ్యత్వం ఎన్నడూ 100 మంది దాటలేదని మా వాళ్ళు చెప్తూ ఉంటారు. మా పెద్దవాళ్ళు 100 మంది దాటని ఈ సంస్థను చూసి ఇంత పెద్ద ప్రభుత్వం, ఇన్ని కోట్ల సైన్యం ఉండి, ఇంత పెట్టుబడులుండి, ఇంత సంపద ఉంది, ఇంత పెద్ద పార్లమెంటు, ఇన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళు మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారండి? ఎందుకు భయపడుతున్నారంటే కళలు సాహిత్యం ప్రజలని గాఢంగా ప్రభావితం చేస్తాయి. ఆ చేసే లక్ష్యం ఇందులో ఉంది కనుక చెరబండ రాజును ఎందుకు చంపేశారు? వ్యాధి బాధితుడైనటువంటి చెరబండ రాజును ఎందుకు చంపేశారు? గద్దర్ మీద ఎందుకు కాల్పులు జరిగాయి? ఢిల్లీలో ఎందుకు చంపేశారు? సప్తారస్మిని ఎందుకు చంపేశారు? మొత్తం చరిత్ర మొత్తం అశాంతం చూస్తే మనకి ఇది కనిపిస్తుంది. ఇప్పుడు కళాకారులను ఎందుకు టార్గెట్ చేశారు? ఆ కళలకి సాహిత్యానికి ప్రజలని వేగంగా ప్రభావితం చేసి స్పందింపజేసి పోరాటాల వైపు నిలబెట్టే శక్తి పట్టుకుంది. ఆ రంగంలో పనిచేసే వాళ్ళకు కూడా ఆ శక్తి ఉందని వాళ్ళు భయపడుతున్నారు. దోపిడి వర్గ కళలు సాహిత్యం ప్రజలకి శాస్త్రీయ ఆలోచనలను అందకుండా చేస్తుంది, మతమౌఢ్యాన్ని నూరిపోస్తుంది, అంధవిశ్వాసాల్లోకి నెట్టివేస్తుంది. దోపిడి వర్గ కళలు సాహిత్యంలో కూరుకపోయిన ప్రజల్ని రక్షించడానికి విప్లవ కళలు సాహిత్యం పనిచేస్తాయి. 1954లో కుటుంబరావు గారు
సంస్కృతి వ్యాసాల్లో రాసింది ఒక ప్రస్తావన చేస్తాను. మద్రాసుకు చైనా నుంచి కళాకారులు వచ్చారు. కళాకారులు చైనా నుంచి. ఆ కళాకారులు వచ్చినప్పుడు విలేకరులతో సంభాషణ జరుగుతూ ఉన్నది. అక్కడ సంభాషణ జరుగుతున్నప్పుడు ఒక విలేకరులు వేసి, ఈయన చైనా నుంచి వచ్చిన కళాకారుల నాయకుడు ప్రజా కళలు వర్తిల్లాలి అన్నాడు. ప్రజా కళలు అంటే ఆ విలేకరి ప్రజా కళలు అంటే ఏమిటి అని ప్రశ్న వేశాడు. వేస్తే ఆ చైనా కళాకారుడు సమాధానంలో ఎంత బాగా చెప్పాడు. ప్రజా కళలు అంటే ప్రజలంటే నా ఉద్దేశంలో చైనాలో ఉండే 60 కోట్ల మంది అంటే ఆనాడు. ప్రజలంటే నా ఉద్దేశంలో చైనాలో ఉండే 60 కోట్ల మంది. వాళ్లకు తిండి, గుడ్డ, ఇల్లు, పని కావలసినట్టే కళలు కూడా కావాలి. వారి అవసరాలకి సృష్టి అయ్యే కళలను నేను ప్రజా కళలు అంటాను అని ఆ కళాకారుడు చెప్తాడు. ఈ గూడు, గుడ్డ, గూడు, ఈ 3 అవసరాలు తీరాలి. ప్రతి ఒక్కరికి తీరాలంటే ఏం జరగాలి? పోరాటం జరగాలి. ఆ పోరాటానికి కావలసిన కళారూపాలు ఏమిటి? ప్రజా కళారూపాలు. అలాంటి ప్రజా కళారూపాల గురించి ఆయన చెప్పాడు. సరైన కళలు ప్రజల్లో ప్రచారం అయినప్పుడే కళతో పరిచయం ఉన్నవాడికి లేనివాడికి ప్రవర్తనలో తేడా ఉంటుంది. నేను అడుగుతున్న దయచేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మీరు నిజమైన కళారూపాలను ఈ దేశానికి పరిచయం చేయండి, ప్రజలకు పరిచయం చేయండి, విద్యార్థులకు పరిచయం చేయండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజల మధ్యన ఉన్మాదం ఉండదు, ప్రజల మధ్యన అసమానతలు ఉండవు, ప్రజల మధ్యన ఒకరంటే ఒకరి ద్వేష భావన ఉండదు. నిజమైన కళారూపం, నిజమైన సాహిత్యం చదివిన వాళ్ళ ఆలోచన, హృదయం పరిపక్వంగా ఉంటుంది. ఆ పరిపక్వంగా ఉండడమే కాదు, సంస్కారవంతంగా ఉంటుంది. ఆ సంస్కారవంతంగా పరిపక్వంగా ఉన్న మనిషి ఆలోచించడానికి, ప్రవర్తించడానికి, వ్యక్తమయ్యేదానికి చాలా తేడా ఉంటుంది. కనుక నిజమైన కళారూపాలని ఒక మంచి భర్తగా ఉండాలంటే మంచి కళ తెలిసినవాడు, మంచి కళాత్మక అవగాహన ఉన్నవాళ్ళు ఒక మంచి భర్తగా ఉంటాడు. ఇది కుటుంబరావే రాశాడు. కళతో పరిచయం ఉన్నవాడు ఎక్కువగా యోగ్యమైన పౌరుడుగా ఉంటాడు. మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి పౌరుడిగా, సామాజికుడిగా రాణించాలంటే ఈ దేశ ప్రజలందరికీ ప్రజా కళల్ని ప్రచారం చేయాలి, పరిచయం చేయాలని కుటుంబరావు రాశాడు. జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ ప్రజా కళలు అవసరము అన్నాడు ఆయన. అందుకే 2 ప్రపంచ యుద్ధాల కాలంలో ఈ దేశంలో ప్రజా కళలు, ప్రజా సాహిత్యం, కమ్యూనిస్టు పార్టీ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఈ క్రమం అంతా చూస్తాం. ప్రపంచం యుద్ధాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ప్రజల్ని రక్షించడానికి, ప్రజల్ని కాపాడడానికి యుద్ధం నుంచి ఈ ప్రపంచాన్ని దూరంగా నిలబెట్టడం కోసం రష్యా విప్లవం, మొదటి ప్రపంచ యుద్ధంలో పరిపూర్తి అయిన రష్యా విప్లవం ఈ ప్రపంచానికి ఒక వాగ్దానం చేసి, ఈ ప్రపంచానికి ఒక చైతన్యాన్ని ఇచ్చి, ఈ ప్రపంచం కొత్తగా ఆలోచించడం చేసింది. ప్రపంచం ఇలా ఉంటుందా? దోపిడీ లేని ప్రపంచం అని మార్క్స్ చెప్పాడు కదా. ఈ దోపిడీ లేని ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అప్పటి వరకు ప్యారిస్ కమెంట్ అతి కొద్ది రోజుల్లో, 60 రోజుల్లో, 70 రోజుల్లో అది ఉండింది. తర్వాత తీవ్రంగా దాన్ని అణచివేశారు, చంపేశారు. కానీ రష్యాలో విప్లవం సక్సెస్ అయిన తర్వాత సామ్యవాదం అంటే ఇలా ఉంటుందా? సమానత్వం అంటే ఇలా ఉంటుందా? మనుషులందరూ కలిసి ఉండే వికసించే సమాజం ఇలా ఉంటుందా అనే ఆలోచన వాళ్ళలో కలిగినప్పుడు, ఆ ఆలోచన ప్రపంచం అంతా అర్థమైనప్పుడు, ఆ ఆలోచన వైపు ప్రపంచం అంతా ప్రయాణం చేసే ఒక క్రమం సాహిత్యంలో, కళారంగంలో ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన తర్వాత మన సాహిత్యం, కళలు ఇంతవరకు అభ్యుదయ రచయితల సంఘం ప్రజా కళారూపాన్ని, సాహిత్యాన్ని సృష్టించి ప్రచారం చేసి మన సాహిత్యము, కళలు భారతదేశం ఎలా ఉంది అంటే భారతదేశంలో మౌలిక మార్పులు వస్తున్నాయి. మార్పు లేని భావాల మీద, పాత నమ్మకాల మీద, పూర్వ సామాజిక రాజకీయ వ్యవస్థల మీద జనం తిరగబడుతున్నారు. ప్రస్తుత ఘర్షణలు, గందరగోళాల్లో నుంచి నవ సమాజం ఉద్భవిస్తుంది. శిథిల జీవోత్సవ తిరోగామి తత్వం కాయకల్ప చికిత్స కోసం ఆయత్తమవుతుంది అని రాసుకున్నారు. భారతదేశంలో ఈ మౌలిక మార్పు రావాలని ఆశించారు. అప్పుడు మరి సాహిత్యం, కళలు ఎలా ఉన్నాయి? వీళ్ళు రాసుకున్నప్పుడు, తమ ప్రణాళిక రాసుకున్నప్పుడు మన సాహిత్యము, కళలు ఇంతవరకు యాచక, పండిత, భ్రష్ట వర్గాల చేతుల్లో పడి నలుగుతున్నాయి అంటే ఆనాటి పరిస్థితి. వాటిని ఉత్తరించి ప్రజలకు సన్నిహితము చేసి జీవిత వాస్తవాలను చిత్రించే సాధనాలుగా, భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా మలచడం మన సంఘము ఆశయం.
భ్రష్ట వర్గాల చేతుల్లో పడి మూలుగుతున్నటువంటి ఆ సాహిత్యాన్ని, ఆ కళారూపాల్ని ఇప్పుడు మన చేతిలోకి తీసుకొని ప్రజలకి దగ్గర చేయాలి. అందుకే అందరము కలిసి చేసిన అందమైన వస్తు సముదాయం అంతా ఎవడో ఒక్కడే వచ్చి ఎత్తుకపోతూ ఉంటే, అందరము కలిసి చేసిన అందమైన వస్తు సముదాయం అంతా ఎవడో ఒక్కడే వచ్చి ఎత్తుకపోతూ ఉంటే అన్యాయం అన్యాయం అని మేమంటే అనుభవించాలి మీ కర్మ అంటాడు వాడు. ఇది శ్రీ మహాప్రస్థానంలో రాసుకున్నాం. అనుభవించాలి మీ కర్మ అంటాడు. ఈ కర్మ అనే భావాన్ని ప్రజల నుంచి తొలగించడం కోసమే అభ్యుదయ రచయితల సంఘం ప్రారంభమైంది. స్వాతంత్రం, సమభావం, సౌభ్రత్వం, సౌహార్దం పునాదులై ఇల్లు లేచి జగానికంతా శుభం రావాలని కోరుకున్నాం. కానీ రాలేకపోయింది. ఆ రాలేకపోలేనటువంటి ఒక పరిస్థితి కమ్యూనిస్టు పార్టీలో సంక్షోభం రావడం, కమ్యూనిస్టు పార్టీ చీలిపోవటం, రచయితలకి ఏ ఆధారం లేకపోవటం, ఏ మార్గం లేకపోవటం, ఫలితంగా రచయితలు, కళాకారులు సినిమా రంగంలోకి వెళ్లిపోయిన ఒకనొక సందర్భంలో మళ్ళొక్కసారి నక్సల్ బరి నిప్పురవ్వ తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కళాకారుల్ని, తెలుగు రచయితల్ని అటువైపు తిప్పుకున్నది. సాధారణ ప్రజలు చేసిన పోరాటం, ఒక 9 మంది చేసిన త్యాగం, ఆదివాసులు చేసిన త్యాగం, పోరాటం ఈ మొత్తం దేశ రాజకీయ వ్యవస్థని కదలబార్చింది, ఒక్కసారి కుదుపు గురి చేసింది. ఆ క్రమంలో ఆలోచించిన కళాకారులు, రచయితలు విప్లవ రచయితల సంఘంగా రూపొంది ఈ 50 సంవత్సరాలుగా 1970 జూలై 4వ తారీఖు అంటే 1970 జూలై 4వ తారీఖు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు. జూలై 4వ తారీఖు దొడ్డి కొమరయ్య అమరుడైన రోజు. ఆ రోజును ప్రామాణికంగా తీసుకొని విప్లవ రచయితల సంఘం ఈ హైదరాబాద్ లో ఏర్పాటైంది. ఈ 50 ఏళ్ల కాలంలో విప్లవ రచయితల సంఘం నాటకంలోకి ప్రవేశించింది. కొత్త నాటకాలను తీసుకొచ్చింది, కథలోకి ప్రవేశించింది. కథ టెక్నిక్ని మార్చేసింది. కథ అంటే ఇలా రాయాలి. ఒక అల్లం రాజయ్య, తెలంగాణ నేల మీద నుంచి మొదలుపెట్టిన అల్లం రాజయ్య, అటువైపు నుంచి రావి శాస్త్రి, ఈనాటి కథా రచయితల వరకు మానవ జీవితం ఎలా ఉంటుంది, కుటుంబ జీవితం ఎలా ఉంటుంది. తాయమ్మ కరుణ, తాయమ్మ అనే ఒక కథ రాస్తే తాయమ్మ కరుణగా మారేటటువంటి ఒక సందర్భాన్ని ఎట్లా ఇస్తుంది కథా రచన, ఎట్లా ఇస్తుందంటే ఆ కథలో చెప్పిన వస్తువు మాత్రమే కాదు, చెప్పిన టెక్నిక్ వలన అది సాధ్యమవుతుంది. కనుక కథ అయినా, నాటకమైన, నవల అయినా, పాట అయినా నిజానికి విప్లవ రచయితల సంఘం పాటలో చేసినన్ని ప్రయోగాలు, విప్లవ రచయితల సంఘం అంటే మా వ్యవస్థాపక సభ్యుడు చెరబండరాజు. పాట గద్దరికైనా, గూడంజయ్యకైనా, గోరటి వెంకన్నకైనా, ఇప్పుడు పాటలు రాస్తున్న ఎవరికైనా సరే పాట ఇలా రాయాలి అని మా విప్లవ రచయితల సంఘానికి ఒక సైద్ధాంతిక ఆలోచన ఇచ్చిన శివసాగర్, మా విప్లవ రచయిత సంఘంలో భాగమైన చెరబండరాజు పాట ఎలా ఉండాలో, నర్రెంగ చెట్టు కింద నరుడో భాస్కరుడా, కన్నెర్ర చేసి వయ్యో నరుడో భాస్కరుడా, కన్నెర్ర చేసి నీవు నరుడో భాస్కరుడా, కథనాను దుక్తి వయ్యో నరుడో భాస్కరుడా, గొడ్డళ్ళు చేత బట్టి నరుడో భాస్కరుడా అని నరుడో భాస్కరుడు చాగంటి భాస్కర్ రావు నర్రెంగ చెట్టును సాహిత్యంలోకి పట్టుకొచ్చిన చరిత్ర విప్లవ రచయితల సంఘానికి ఉన్నది. చెరబండరాజు ఈ నేల మీద నాగార్జున సాగర్ ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు నిర్మాణం కింద రక్త మాంసాలు ఒడిసిన, రక్తపు ముద్దలైపోయిన వేలాది మంది ప్రజలు, వారికి ఆ కాలువల కింద సెంటు భూమి కూడా లేదు. ఆ ప్రజలు ప్రాజెక్టులు కట్టినాం, మా నెత్తులు కంకరగా ప్రాజెక్టులు కట్టినాం, శ్రమ ఎవడిదిరో, శ్రీ ఎవడిదిరో, సంధ్యక్క ఉంది ఇక్కడనే. ఒక రూపకాన్ని మార్చి, దాన్ని ఒక రూపకంగా మార్చి కొండలు పగలేసినాం, బండలని పెండినాం, మా నెత్తులు కంకరగా ప్రాజెక్టులను కట్టినాం, శ్రమ ఎవడిదిరో, సిరి ఎవడిదిరో, గేయ కవితని, వచన కవితని పాటలోకి తీసుకొచ్చి సాధికారికంగా పాటలు అనేక ప్రయోగాలు చేసి ఆ పాటని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన గద్దర్ మనందరికీ తెలుసు. కనుక సాహిత్య ప్రక్రియలంటే మునుపున్న సాహిత్య ప్రక్రియలు ఒక వర్గానికి అవసరం. కొత్త సాహిత్య ప్రక్రియను తీసుకొచ్చి మునుపున్న సాహిత్య ప్రక్రియలో అనేక ప్రయోగాలు చేసి కళల్ని, ఒక్కు కథ ఇప్పుడు మా ముందు అరుణోదయ కళాకారులు ఒక్కు కథ ప్రదర్శించారు. ఆ ఒక్కు కథ లాంటి కళారూపాలు ఎన్నో తెలుగు సమాజంలోకి వచ్చాయి. వీటన్నిటిలో కృషి చేసిన విరసం ఇవాళ తక్షణంగా
కళా సాహిత్య రంగాల్లో ఈ వర్గ పోరాటాన్ని 55 ఏళ్ల కింద ప్రారంభించింది, నడుపుతూ ఉన్నది, ఇంకా నడపవలసిన బాధ్యత ఎక్కువగా ఉన్నది. ఖచ్చితంగా ఈ సమాజం ఇచ్చిన సవాళ్ళను తీసుకుంటూనే ఎదుర్కొంటూనే వర్గ పోరాటం అంటే ఏ రూపంలో ఉంటుంది? విప్లవ రచయితల సంఘం మా మేనిఫెస్టో రాసుకున్నట్లు కళా సాహిత్య రంగాల్లో మార్క్సిజాన్ని, లెనినిజాన్ని, మావోయిజాన్ని మేమక్కడ అప్లై చేస్తూ అన్వయిస్తూ ఈ సమాజం ప్రగతిదాయకంగా మారడానికి, అత్యాచారాలు లేని సమాజంగా మారడానికి, అవమానాలు లేని సమాజంగా మారడానికి, అంటరానితనం లేని సమాజంగా మారడానికి, దోపిడీ లేని సమాజంగా మారడానికి, అందరికీ నాణ్యమైన చదువు అందే సమాజంగా మారడానికి, మనుషులందరూ సుఖప్రదంగా జీవించే సమాజంగా మారడానికి, అందరికీ చేతి నిండా పని రావడానికి, కావలసిన భావజాలాన్ని ప్రోధి చేయడానికి, ప్రజాస్వామిక విలువలు సమాజంలో ప్రోధి కావడానికి మా ప్రయత్నం ఎంతో కొంత ఈ 55 ఏళ్లలో చేశాం, ఇక పూర్వం కూడా చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీరందరూ విన్నందుకు రెడ్ సర్వీస్తో ముగిస్తున్నాం.